Good morning, sir. All participants, good morning, sir. Kota Venkatesh, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. శాంతరాజ్ చేశారు. శాంతరాజ్ సార్, వెల్కమ్ సార్. Okay, శాంతరాజ్ free సార్. ఉన్నారా? ఇవ్వండి సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, అందరికీ వెల్కమ్. మనకి సిస్టంలో ఆల్రెడీ కొన్ని అన్ని మార్పులన్నీ వస్తున్నాయి. మనకి కొద్దిగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ అందరి లేటర్స్. కాశీ వెంకటేశ్వర్లు సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. శాంతరాజ్ చేశారు. నమస్తే సార్, అందరూ గుడ్ మార్నింగ్ సార్. పీవీసీ మెటా సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. అది ఈ రోజు కూడా ఏదో కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి కదా సార్ ఈ రోజు కూడా. అవును సార్. అది మనకి ఫార్మింగ్ అది చేస్తున్నాం చూసారా, డిపిస్ది. ఎస్ సార్. ఓకే సార్. అదేంటంటే 100 చెప్పిన 500 వరకు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది అనమాట. అంటే 1 డేలో పర్ డేలో మనకి అంతకుముందు 100 అయ్యాయి కదా, ఇప్పుడు 500 వరకు అవును సార్. అది బిఎన్బి ఛార్జీ కూడా కొంచెం తగ్గితే బాగుండేది సార్. అవునవును సార్. కొద్దిగా వెయిట్ చేయాలి సార్ మనం. కొద్దిగా సార్ మరి ఏమో చూద్దాం సార్, వెయిట్ చేయాలి. మరి అది ఏమైనా తగ్గిస్తారా, మరి సేమ్ అదే కంటిన్యూ అవుద్దా అన్నది ఇంకా తెలియదు సార్ మనకి. ఎందుకంటే ఈ రోజు అది అప్డేట్ అయితే వచ్చింది, కానీ 500 అనేది సేమ్ 100 కి 2.23 అలాగే పడుతుంది సార్ ఛార్జ్ అయితే. అవును సార్. ఈ డిసెంబర్ 1వ తారీఖు తర్వాత ఏమన్నా చూద్దాం సార్, అది చెక్ చేద్దాం సార్. అందుకని వెయిట్ చేద్దాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి అవి ఆల్రెడీ చాలా వచ్చి ఉంటాయి కదా సార్, దాని గురించే మరి సిస్టమ్ కూడా మరి పర్ డేకి 500 కూడా చేసుకునే ఛాన్స్ ఇచ్చిందేమో అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే తొందరలో మళ్ళీ తొందరగా చేసుకుంటారు. ఈ ఫార్మింగ్ వ్యాలెట్ లో దానికి రివార్డ్ వాల్యూ ఏమైనా వస్తుందా సార్ చేసుకున్నందుకు, ఫార్మింగ్ చేసినందుకు ఏమన్నా దానికి? అది మనకు కనిపిస్తలేదు కదా సార్ ఇప్పుడు. అంటే ఏది సార్ మనకి డిపిస్ ద్వారా చేసింది మీరు చెప్తున్నారా, వ్యాలెట్ ఫార్మింగా? ఫార్మింగ్ మనకి డైలీ బెనిఫిట్ ఏమైనా వస్తుందా సార్? అది వ్యాలెట్ ఫార్మింగ్ అనేది మనకి అక్కడ షో చేస్తుంది, కానీ మనకి ఈ ప్రజెంట్ ఏంటంటే ఈ యూటిలైజ్ చేసుకునేలా ఇవ్వలేదు సార్ మనకి. మనకి డైలీ వచ్చేదైతే అక్కడ చూపిస్తుంది, షో చేస్తుంది కదా సార్. అది కూడా మనకి డిస్ప్లే బాగుంటుంది అనుకుంటున్నా సార్. అదే సార్. అది ఏంటంటే మనకి అక్కడ మనకి అంత ముందు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మెటావర్స్ లోకి యూటిలైజ్ అయ్యేలాగా ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి ఏమన్నా మరి ఆప్ చేస్తారు ఏంటన్నా తెలియదు. ఎందుకంటే మనకి సీడ్ ఫండింగ్ లో కూడా వచ్చినాయి కూడా సేమ్ అలాగే, ఇప్పుడు మామూలుగా ఇందులో వచ్చినాయి కూడా అలాగే, కాబట్టి వెయిట్ చేద్దాం సార్. దానికి ఏమన్నా మరి కొత్త అప్డేట్ ఏమన్నా వస్తుందో, మరి మెటావర్స్ లోకి ఎలా తీసుకెళ్తారు ఏంటి అన్నది మరి సిస్టమ్ చెప్పినట్టు మనం ఫాలో అప్ అవుతాం. త్వరగా మంది $10 దగ్గరికి వెళ్ళాలని ఆశిస్తున్నాం సార్ నేను నా తరపు నుంచి. మన పీయూసీ మెటా టోకెన్ అందరూ కూడా మిలియనర్స్ గా బిలియనర్స్ గా మారాలి సార్. $1 వెళ్ళేంత వరకు $1 రీచ్ అయ్యేంత వరకు ఒక ఎత్తు సార్. $1 కాంచి ఇంకా ఆ పైన ఇంకా అంటే ఇంక ఈజీ అయిపోతుంది సార్. ఎందుకంటే $1 రీచ్ అయ్యేంత వరకు కొద్దిగా కష్టంగా ఉంటది. $1 రీచ్ అయిన కాంచి ఇంకా ఆటోమేటిక్ అనేది ఇంకా అప్ అవుతూ ఉంటది, అది నో ప్రాబ్లం. అక్కడి నుంచి కొంచెం ఫాస్ట్ అయిద్దాం. అవును సార్. ఎందుకంటే డాలర్స్ లో ఉండేటప్పుడు అది ఆటోమేటిక్ అనేది మూవింగ్ అనేది స్పీడ్ గా ఉంటది మనకి, నో ప్రాబ్లం సార్. మనకి ఆల్రెడీ గతంలో మనం 1200-1300 వెళ్ళి ఉన్నాం కాబట్టి. అవునవును సార్. $10 చూస్తుండగానే చూసాం కదా సార్, 13.750 వరకు వెళ్ళాం. అవును సార్. అవునవును. అదిగాక ఇప్పుడు ఈ క్రిప్టో భూమి నడుస్తుంది కదా సార్, ఈ బీటీ క్రిప్టో భూమి నడుతుంది కదా ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి. భూమి లాగా రియల్ ఎస్టేట్. అవును సార్. బాగా కొంచెం క్రిప్టో మీద బాగా అందరూ. అవును, అదే సార్. క్రిప్టో బుల్లిష్ మార్కెట్ నడుస్తుందంటే
అది ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కాయిన్స్ కే సార్. మనది ఇంకా ఎక్స్చేంజ్ లో అనేది లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఆ బుల్ రన్ బుల్ రన్ అనేది దీనికి మ్యాచ్ అవ్వదు. బుల్ రన్ అనేది ఏంటంటే మార్కెట్ లో ఏ అయితే ఉంటాయో దానికి మ్యాచ్ అవుతుంది అనమాట. అది సార్. ఓకే ఓకే సార్, మందు కూడా ఏదన్నా వెళ్ళాలని కోరుకుంటున్నా సార్, మన అవును సార్, అందరం ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలని మనతో. అందరం అందరం వెయిట్ చేసేది అదే, ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలని. చాలా మంది కూడా ఇప్పుడు మనకి రాజ్ సార్ కూడా మనకి అప్పుడు మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడారు కదా. అందరికీ ఏంటంటే ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అవ్వాలని ఆల్రెడీ లీడర్ మీటింగ్ లో కూడా మాట్లాడారని చెప్పేసి అన్నారు. మనకి ఇది తొందరలోనే రావచ్చు సార్, వెయిట్ చేద్దాం. అది తొందరలోనే రావచ్చు. ఏదైనా మరి సిస్టమ్ తరపున మరి అప్డేట్ వస్తుందో ఏంటన్నది మనం వెయిట్ చేద్దాం. రానున్న న్యూ ఇయర్ లో 2025 సంవత్సరంలో మనం పివిసి మెటా ద్వారాగా అందరం కూడా మిలియనర్స్ బిలియనర్స్ గా మారాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్, మన అందరి సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మీద. ఈరోజు మనకి రాజ్ సార్ ఏమన్నా మరి కొద్దిగా బిజీగా ఉన్నారేంటి, మరి రాలేదు సార్ మరి. రమేష్ సార్, మాలత్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మరి సార్ నమస్తే చెప్పండి సార్. ఎలా ఉంది సార్ సార్? నమస్తే, చెప్పండి. హెల్త్ ఇష్యూ ఉందన్నారు, ఇప్పుడు రికవర్ ఓకే, ఫైన్ సార్, అయిందా? ఫైన్. ఫైన్ సారీ సార్. సార్, సారీ సార్, తెలియదు అది. నిన్న మీరు షేర్ లేదు చేసుకుంటాను తెలుసు. పర్లేదు సార్, దాని ఏముంది సార్. ఆ, ఎందుకంటే సో ఫస్ట్ మామూలుగా ఒకసారి ఎవరో కానీ అన్నారు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది సార్కి, దాని మూలన మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి అప్పుడు మీటింగ్ లో ఈ మీటింగ్ లోనే షేర్ చేసుకున్నారు సార్. నేనైతే అదే డాక్టర్ అదే నాకు తగ్గిపోయింది కానీ ఆ సార్కి ఇంకా తగ్గలేదని చెప్పేసి అన్నారు అనమాట. అదే. సో ఆర్పి టైఫాయిడ్ డాక్టర్ని ఫీవర్ నాకు వచ్చింది తగ్గింది. సార్, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. సో ఓకే ఓకే ఫస్ట్ సార్. ఏర్పడలేదు, మామూలుగా జలుబు, దగ్గు, తర్వాత తలనొప్పి ఒక్కొక్కటిగా స్టార్ట్ అయినాయి. ఆ, సార్ మరి పర్లేదు సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ ఓకే, తీసుకున్నారా? పర్లేదు సార్, పర్లేదు. చేసుకున్నా. కొద్దిగా జాగ్రత్త సార్, మరి హాస్పిటల్కి వెళ్ళాను. కొద్దిగా హెల్త్ కూడా బాగా జాగ్రత్త చూసుకున్నాయి. అవునవును. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ వాయిస్ కూడా ఇది చాలా రోజులు అయిపోతుంది అనమాట. ఆల్రెడీ అదే మనకి అదే రాజేష్ కొంచెం సార్ ఎక్కువ అంతకుముందు కూడా మాట్లాడలేకపోతున్నా. 2-3 టైమ్స్ మిమ్మల్ని చూసి మీకు ఇన్వైట్ చేశారు కానీ అప్పుడు మీరు మేబీ ఇంకా చూడలేదు అనుకుంటా. అప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రెజెంటేషన్ కూడా ఒక రోజు కావాలని చెప్పేసి 2-3 టైమ్స్ అప్పుడు ఇన్వైట్ చేశారు అనమాట. ఒకరోజు అయితే విన్నాను, చెప్పాను కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అదే అదే అనేసి. అదే తర్వాత రాలేదు, కంటిన్యూగా 1 వీక్ అయితే రాలేదు, నేను మీటింగ్ అవును రాలేదు. సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్, మీరు గమ్మున రికవర్ అవ్వాలి సార్. ఎందుకంటే మీరు ఏదైనా కానీ మంచి బాగా ప్రెజెంటేషన్ అనేది సూపర్గా ఇస్తారు కాబట్టి గమ్ముని మీరు రికవర్ అవ్వాలి, ఆ దేవుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామ్ తేజ సార్ కూడా వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్, రామ్ తేజ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, హాయ్ హాయ్. హాయ్ సార్, బాగున్నారు సార్? సార్ బాగున్నా సార్, కొంచెం బిజీగా ఉన్నా సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అదే వచ్చారు కదా అని ఇన్వైట్ చేసింట. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. ఎవరైనా కానీ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ సీడ్ ఫండింగ్ కానీ ఏమైనా టోకెన్ ఫార్మింగ్ కానీ ఏమైనా చెయ్యాలనుకున్నా కానీ మీరు రాసు సార్, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఈరోజు రాజ్ సార్ కూడా కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయారు, మేబీ వస్తారేమో మేబీ. మీరు అంత లోపల మీరు ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా, ఒకవేళ ఏమన్నా మాట్లాడాలన్నా మీరు మన అందరికీ స్క్రీన్ షేర్ చేస్తా. ఒకవేళ సీడ్ ఫండింగ్ కానీ ఇదేంటి ఎర్లీ బర్డ్ కానీ మీరు టోకెన్ ఫార్మింగ్ కానీ ఏమైనా చేసుకోవాలన్నా కానీ రండి సార్, వెల్కమ్. ఒకవేళ మీకు ఏమన్నా చిన్న ఏమైనా తెలియకపోయినా మీరు అడగచ్చు సార్. ఒకవేళ మాకు తెలిసినది మేము సజెషన్స్ ఇస్తాం.
మనకి ఎందుకంటే ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ మన గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే మాత్రం రీచ్ అవుతుంది సార్. డౌట్స్ అయితే అక్కడ చాలా మటుకు అయితే మనకి వాట్సాప్ గ్రూప్లోనే చాలా మటుకు డౌట్స్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇంకా అక్కడ ఏమన్నా డౌట్స్ క్లియర్ అవ్వని పర్సన్స్ ఏమన్నా డౌట్ ఉన్నా కానీ ఇక్కడ మాట్లాడచ్చు. కంటిన్యూ మనకి మీటింగ్స్లో వచ్చే వాళ్ళకి కూడా, ఎందుకంటే చిన్న చిన్న డౌట్లు ఉన్నా కానీ వాళ్ళకి క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకే, నాగప్ప సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. సార్. లేడీస్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది వీళ్ళు టచ్ అయిపోయింది. ఓకే ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రకాష్ సార్ కూడా మనకి హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ ప్రకాష్ రాజ్ సార్. వెల్కమ్, వెల్కమ్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం సార్. ప్రకాష్ సార్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రతిరోజు మనకి అంతే ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా మన రాజేష్ సార్ గారు, మీరు, మన ముఖ్యమైన లీడర్స్ అందరూ, మన పివిసి మెటా సభ్యులు ప్రతి ఒక్కరు ప్రతిరోజు మీటింగ్ హాజరయ్యి ఈ రోజు ఏదైనా కొత్తగా అప్డేట్ వస్తుందా, మన ఈ ఒక క్రిప్టోలో మన పివిసి మెటా కొత్త కొత్త విషయాలు ఏమైనా మనకి తెలుస్తాయని ప్రతి ఒక్కరు మీటింగ్ అటెండ్ అయ్యి మీటింగ్ అద్భుతంగా మనం ఎదిగే విధంగా అన్ని విధాలా సహకారం చేస్తూ అందరూ కలిసి ఒక రహదారిలో నడుస్తున్నందుకు మాకు అందరికీ సంతోషం సార్. అదే రీతి అందరికీ మంచిది కావాలి. అందరి ఆశీస్సులను మన మీద ఉండి ఈ ఒక పివిసి మెటా అద్భుతమైన ఒక రేంజ్ లో దూసుకెళ్లాలని, అందరికీ ఆర్థికమైన సహకారము బాగా కలిసి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్. అందరి ఆశ నెరవేర్చాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను సార్. ఇప్పుడు నేను ఒక చిన్న డౌట్ ఉంది సార్. దాన్ని మాత్రము ఒక ప్రశ్న మాత్రమే అడిగి దాన్ని నేను క్లోజ్ చేసుకుంటాను సార్. ఎవరు బేజారుపడద్దు. ఎందుకంటే మనం ఏమైనా చెప్తే ప్రతిరోజు ఉంటుంటాం సార్, ఇస్తాము. ఎప్పటికైనా కానీ మనం క్వశ్చన్స్ కానీ మన ఏమైనా సలహాలు కానీ అడిగితే సిస్టమ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అట్లనే చాలా రోజులు ఇంకా ఈ సబ్జెక్టు ఎప్పుడైనా అడుగుతా సార్. నేను కూడా ఈ రోజు అడుగుదామని. ఇప్పుడు మనం వెయ్యి సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. పెట్టాం సార్. ఇప్పటికే ఏడాది పైన అయిపోయింది. ఆ వెయ్యి థ్యాంక్ యూ సార్. మీరు ఏమైనా ఆన్సర్ చెప్పదలుచుకుంటే మన సిస్టమ్ మనకి ప్రకాష్ సార్ కొద్దిగా సిగ్నల్ ఏరియాలోకి రండి. ఎందుకంటే ఒక వాయిస్ మీకు బాగా అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత కొద్దిగా కట్ అవుతుంది. మీరు 1000 DPలు అన్నారు, నాకు క్లారిటీ రాలేదనమాట. మీరు 1000 DPలు అన్నారు. ఓకే, మనం స్టార్టింగ్ లో మీరు 1000 DPలు ఇందులోకి పంపించిన గురించి చెప్తున్నారా, దేని గురించి చెప్తున్నారు సార్? కొద్దిగా సిగ్నల్ ఏరియాలోకి వచ్చి మాట్లాడండి సార్. సార్ లేదు, అదే మనకి ఫస్ట్ డీపీలు పెట్టాము, ఆ తర్వాత డీపీ పెట్టని చెప్పి మన సిస్టమ్ సార్. ఇది కొంచెం సిగ్నల్స్ మనకు కొద్దిగా ఇబ్బంది. అదే సార్, మనకి 1000 DPలు పెట్టుకోవచ్చు అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం లో చెప్పారు కదా సార్ సిస్టమ్. ఒక మాట మీరు చెప్పింది నాకు క్లారిటీ వచ్చింది. అంటే మనం DPలు మనం ఆల్రెడీ ఫార్వర్డ్ చేసిన దానికే ఒక మెసేజ్, అంటే ఒక వాయిస్ మెసేజ్ కానీ ఒక టైపింగ్ మెసేజ్ కానీ మనం చూసి
మళ్ళీ తర్వాత 1000 చేసుకోవచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది. ఓకే, కరెక్ట్ సార్. కానీ అది మన సిస్టమ్ తరపున నోటిఫికేషన్ అనేది రాలేదు సార్. సిస్టమ్ తరపున నోటిఫికేషన్ అనేది మనకి రాలేదు. కానీ కొంతమంది ఏంటంటే అది మనం చేసుకోవచ్చు అంటే వాళ్ళు ట్రై చేసిన తర్వాత మళ్ళీ రిబిట్ మనకి దానికి 1000 డీపీలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన తర్వాత విని చాలా మంది చేసుకున్నారు. ఓకే సార్, అది ఏంటంటే సిస్టమ్ మనకి యాక్సెప్ట్ చేయలేదు. సిస్టమ్ అనేది ఒకసారి ఫార్వర్డ్ చేసిన దానికి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే అనేది మనకి యాక్సెప్ట్ చేయలేదు. అది మనకి చూడాలి సార్, అది సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అన్నది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం అంతకు ముందు పంపించిన డీపీలు అనేవి కంప్లీట్ గా మనకి ఎప్పుడైతే బయటకు వస్తాయో, బయటకు వచ్చిన తర్వాత సిస్టమ్ తరపున ఒకవేళ ఇలాగా 1000 పంపించిన ఏమన్నా వస్తే గనక రావాలి, లేదు అంటే గనక అది చాలా మటుకు అయితే 99% అయితే ఛాన్స్ లేదని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అది మన మిస్టేక్ కాబట్టి సిస్టమ్ ఎక్కడ నోటిఫికేషన్ లో కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు సార్. అంటే మీరు చేసిన దానికి మళ్ళీ పంపించు 1000 డీపీలు అన్నది ఇవ్వలేదు, అది మన మిస్టేక్. అది కొద్దిగా మనం వెయిట్ చేద్దాం సార్, చూద్దాం. అంటే మీరు ఓన్లీ మీరైతే 1000 సార్, నేనైతే 20,000 సార్. నాది 3,000 సార్, నాది 3,000. అది మీరు 3,000, నేను 20 అకౌంట్స్ కి 1,000 మళ్ళీ పంపించాను, నాకు 20,000 సార్. ఓకే సార్, అదే సార్ అవి ఒకవేళ మనకి రికవరీ వస్తే కనుక అవి మంచిదే కదా సార్, అందరూ హ్యాపీ. లేదు సార్, రావాలి సార్. ఎందుకంటే సిస్టమ్ మనకి ఎప్పుడు మంచిదే చేస్తుంది అంటారు కదా, మనది తీసుకోండి కదా డీపీలు. అది మనం పంపించినా తీసుకోకుండా అది ఎంత మనం పంపించిన సార్ అది మనకి ఎంతవరకు అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ ఎప్పుడైతే మనకి డీపీలు అనేవి మనకి కంప్లీట్ వర్షన్ లో మనకి బయటకు వస్తాయో దాని తర్వాత అన్నది దాని అప్డేట్ అన్నది మనకి ఏమన్నా రావచ్చు. అవి రావాలి సార్, రావాలి, అంతే సార్, రావాలి. ఎందుకంటే అది చాలా కష్టంతో కూడింది సార్. అవును సార్, అవును సార్, అందరికీ తీసుకుంటే సార్ అదే అందరికీ సార్. సిస్టమ్ తీసుకోకుండా మనం తీసుకోకుండా ఉంటే మనకి మంచిది సార్. సిస్టమ్ తీసుకునేసింది కదా, అది సిస్టమ్ తీసుకోవాలి కదా, మనం తీసుకోండి అంటే మనకి అది ఎప్పటికైనా న్యాయం చేయాలి సార్, అది న్యాయం చేయాలి. థ్యాంక్ యూ సార్, మీ అద్భుతమైన సలహాలకి చాలా థ్యాంక్ యూ సార్. మాట్లాడుతాం సార్, థ్యాంక్ యూ సార్. రవి పటేల్, భద్రాచలం. వెల్కమ్ సార్, రవి పటేల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు ఉన్న అందరికి మన పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సార్ ఫస్ట్ లో మనకి పీవీసీ మెటా మన $13 దాకా పోయింది కదా సార్ అప్పుడు ఫస్ట్ లో. అవును సార్. అప్పుడు మనకి ఎక్స్చేంజ్ ఉందా సార్? ఎక్స్చేంజ్ ఉందా లేదా అప్పుడు? సార్ ఎక్స్చేంజ్ లో ఒకసారి లిస్ట్ అయిన తర్వాత ఎక్స్చేంజ్ లోనే ఉంటది కదా సార్, ఎక్స్చేంజ్ లేదు సార్ అప్పటికి మనకి. అప్పుడు ఏంటంటే సార్ అప్పుడు ఎక్స్చేంజ్ లేకపోతే రేటు పెరిగింది కదా. అవును సార్, మరి రేటు $13 దాకా కూడా పోయింది. ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ లో పోతే ఇంకా రేటు పెరుగుద్దని మన పీవీసీ మెటల్ దాంట్లో ఒక చర్చ జరుగుతుంది కదా సార్. చర్చ అంటే మీకు అర్థం కాలేదు సార్. అప్పుడు మీకు అర్థమైందా? మనకి పీవీసీ మెటల్ అనేది లిస్టెడ్ మనకి ఎంత చేశారు సార్? $1 తో చేశారు. ఓకేనా? $1 తో చేశారు. చేసిన తర్వాత అందరు కూడా సీడ్ ఫండింగ్ అనేది చేశారు. సీడ్ ఫండింగ్ చేసిన తర్వాత మనకి తర్వాత ఏంటి, డిపిస్ ద్వారా మనకి ఫార్మింగ్ చేయడం అన్ని చేయడం ద్వారా అది అంటే ఒకటేసారి మనకి 13.750 అనేది మనకి పెరగలే, రోజు కొద్దిగా అనేది పెరుగుతా ఉంది. 2 నెలలు 3 నెలల్లో యూజ్ అయింది సార్. ఒకసారి పెరగలేదు, రోజు పాయింట్ల మీద పాయింట్ పెరుగుకుంటా మీకు అనేది అదే పాయింట్ల మీద పెరుగుకుంటా మనకి అదేమైంది, చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయన్నమాట అప్పటికి. పీవీసీ మెటా ఎవరి దగ్గర అయినా సరే 1000 ఉన్నాయంటే 1000 అంటే అబ్బా వావ్, అది
అప్పుడు కానీ ఎక్కువ లేవు. అప్పుడే స్టార్టింగ్ కాబట్టి సార్ అప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ లేవు. అదే 13 డాలర్లకు పోయింది. అప్పుడు నా అభిప్రాయం ఏంటంటే అప్పుడు ఎక్స్చేంజ్ లేదు కదా, మరి అప్పుడే 13 డాలర్లకు పోయింది. ఇప్పుడు ఎక్స్చేంజ్ పోతే పోతే అన్నారు కదా, మరి ఇప్పుడు ఎక్స్చేంజ్ కి రేట్ సంబంధం ఏముందని నా అభిప్రాయం సార్. అది ఎక్స్చేంజ్ కి రేటు కాదు సార్, అది వాళ్ళు సెంట్రలైజ్ లో ఉంది. ఓకేనా సార్? సెంట్రలైజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు రేటు ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయొచ్చు, డిస్క్రీజ్ చేయాలంటే డిస్క్రీజ్ చేయొచ్చు. ఓకేనా సార్? అంటే పెంచాలనుకుంటే పెంచొచ్చు, తగ్గించాలంటే తగ్గించవచ్చు. కానీ వాళ్ళు అప్పుడు ఏంటంటే ఇవన్నీ కనెక్టింగ్ ఇచ్చి టెస్ట్ చేశారు సార్. అది టెస్ట్ మోడ్. మీకు అర్థమైందా? అది టెస్ట్ మోడ్ అనమాట. అప్పటికి ఏంటంటే వాళ్ళు చెక్ చేశారు. ఇప్పుడు మనకి టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ అన్ని కనెక్టింగ్ చేసి చూసారు అన్నమాట. కనెక్టింగ్ చేసేటప్పటికి ఏమైంది, ఇక్కడ మీరు చేశారు సీడ్ ఫండింగ్, 1 సెంట్ పెరిగింది. నేను చేశాను, 1 సెంట్ పెరిగింది. 100 మంది చేశారు, 100 సెంట్లు పెరిగింది. అలాగా ఎవరైతే సీడ్ ఫండింగ్ చేస్తున్నారో, ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నారో అది చేసినప్పుడల్లా కొద్ది సెంట్ పెరిగి అలాగా రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. అంటే టెస్ట్ మోడ్. వాళ్ళు టెస్ట్ చేశారు అనమాట. అంటే మనకి ఎంతలాగా ఉంటదని చెప్పేసి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత చాలా రోజులు మీకు 13.750 వెళ్ళిన తర్వాత హోల్డ్ చేశారు. మీకు అర్థమైంది? అక్కడి నుంచి ఎందుకు పెరగలేదు సార్ మీకు? డౌన్ అయిపోయింది. అవును, హోల్డ్ చేశారు. హోల్డ్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే అప్పటికి పీవీసీ మెటా అని చాలా మంది దగ్గర చాలా తక్కువ ఉన్నాయి సార్. అంటే మన పీవీసీ మెటా అంటే మన పెర్లవెన్ నుంచి వచ్చిన పర్సన్స్ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. అది దాని తర్వాత మనకి డౌన్ అవుతా అందరి దగ్గరికి చేరుకోవాలని చెప్పి డౌన్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు కూడా అది పుంజుకోవాలి. ఎప్పుడు పెరుగుద్దామన్న ఫస్ట్ లో ఒకసారి 8 రూపాయల దాకా వచ్చింది, మళ్ళా డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు రూపాయి 80 పైసలు నడుస్తుంది సార్ ప్రజెంట్ అయితే ఇప్పుడు. అవును సార్, అదే సార్ మనకి అవన్నీ కూడా సిస్టమ్ తరపున సిస్టమ్ ఏమేమి అనుకుంటుందో అవన్నీ కంప్లీట్ చేసేంత వరకు రేట్ ఇంక్రీజ్ అనేది ఇలాగే ఉంటుంది సార్. మనకి కొద్దిగా పెరగడం, కొద్దిగా తగ్గడం, కొద్దిగా పెరగడం, కొద్దిగా తగ్గడం అలాగే ఉంటది. దాని గురించి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ పీవీసీ మెటాలు మీరు సీడ్ ఫండింగ్ కానీ ఏమైనా చేసుకున్నా గానీ, ఒకవేళ హోల్డ్ లో ఉంచుకున్నా గానీ వెయిట్ చేయాలి సార్. 2-3 ఇయర్స్ వెయిట్ చేస్తేనే కానీ దాని ప్రాఫిట్ అనేది మీరు పొందలేరు సార్. 2025లో కొంత మేలు ఇద్దని ఒక టాక్ ఉంది సార్. మరి 2025లో ఇప్పుడు డిసెంబర్ టాక్ గురించి నేను చెప్పట్లేదు సార్, ఉన్న రియాలిటీ గురించి అయితే నేను సజెషన్ ఇస్తున్నా మీకు. ఎందుకంటే మీరు పేషెన్సీగా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అనేది వెయిట్ చేశారనుకో, 2025లో మీరు ఎంత ప్రాఫిట్ పొందుతారో ఒకవేళ 2027కి దానికి 3 పొందొచ్చు. ఓకేనా సార్? అది నేను చెప్పే సలహా అది అనమాట. సార్ థ్యాంక్ యూ సార్. మీకు రాజేష్ సార్కి, రమేష్ సార్కి, శంకర్ సార్కి, మన సుజాత మేడం గారికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. మంచి సలహా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే, మనకి శ్రీనివాసరావు సార్, వెల్కమ్ సార్. శ్రీనివాసరావు సార్, వెల్కమ్ సార్. శ్రీనివాసరావు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడండి సార్. వెల్కమ్ భాస్కర్ సార్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ పీవీసీ మెటల్ లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అక్కడ మనకేంటంటే స్టార్టింగ్ నుంచి మనకి ఇంక్రీజ్ అవ్వడానికి వాళ్ళు మనకు స్వాపింగ్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే స్వాపింగ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే టోకన్స్ వ్యాలెట్ లో కొంత ఫండింగ్ పెట్టుకొని వాళ్ళు టేకింగ్ మామూలుగా వాళ్ళు ఏదైతే రేటు వెళ్ళినప్పుడు అమ్ముకోవడం ద్వారా అక్కడ నుంచి పడుకుంటూ కిందికి వచ్చింది. వాళ్ళ అంటే మనకేంటంటే ఇప్పుడు సిస్టమ్ కూడా అదే చెప్తుంది సార్. ఇక్కడ మనకి నిన్న న్యూ అప్డేట్ గురించి నేను రాలేదు. నిన్న కొంచెము అంటే అలసిపోయి నిద్రపోయేసినాను. నిన్న మనకి సార్ మీరు విన్నాను, నేను మళ్ళీ రికార్డెడ్ వీడియో విన్నాను. ఇక్కడ ఏం చెప్తుందంటే సిస్టమ్ మనకి ప్రతి ఒక్కరు సార్ ఇక్కడ ఏమనుకోద్దు, నేను చిన్న విషయం, మనకి 1,00,000 పైన చేసుకున్న వాళ్ళు సీడ్ ఫండింగ్ మన 150 మందిలో లీడర్స్ లో ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయగలరా ప్లీజ్? అంటే మనకి 1,00,000 పైన చేసుకునే వాళ్ళు 150 మంది ఉన్నారా ఎవరైనా? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేశారు సార్ ఒకసారి ఆల్రెడీ. ఓకే, సూపర్ సార్. ఇక్కడ ఏంటంటే
సారు మనకు సిస్టమ్ లో ఇక్కడ చాలా అంటే అత్యున్నత స్థాయిలో ఉంటారు సార్. 1,00,000 చేశారు ఒక వ్యాలెట్ కంటే కనుక సారు చాలా అత్యున్నత స్థాయిలో ఉంటారు. మనకి 50,000 చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు అందరూ ఉంటారు నాకు తెలిసి, ప్రతి ఒక్కరు కూడా ఉంటారు దీంట్లో. సార్ అంటే చాలా మన మంది ఉన్నారు రాజేష్ సార్. సార్ గారు ఉంటారు, వెంకటేష్ సార్ గారు ఉంటారు, ఇక్కడ చంద్రశేఖర్ సార్ గారు ఉంటారు, రామ్ తేజ్ సార్ గారు కూడా ఉంటారు అనుకుంటాను ప్రజెంట్ అయితే, నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క పార్ట్నర్ ఇక్కడ మనము ఇక్కడ ఏం జరిగిందంటే మన కమ్యూనిటీ ఏదైతే ఉందో, మన కమ్యూనిటీ అంటే మన యావరేజ్ మీద కమ్యూనిటీ నాకు తెలిసి 2 లక్షల మంది పైనే ఉన్నారు మన కమ్యూనిటీ. అంటే సిస్టానికి పీవీసీ మెటా టోకెన్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేయబడిన వాళ్ళు 2 లక్షల మంది పైనే ఉన్నారు. ఇది వాస్తవం 100%. కానీ ఇక్కడ సరే అంటే ఇక్కడ డమ్మీ అకౌంట్స్ తీసుకుంటే, డమ్మీ అకౌంట్స్ అంటే ఏంటి? 10 పెట్టిన వాళ్ళు, 100 పెట్టిన వాళ్ళు, అంటే వాళ్ళు తప్పుగా అనట్లేదు సార్. నేను విషయం ఏంటంటే ఇక్కడ క్లారిటీ చెప్తున్నాను. ఇక్కడ మనం ఏంటంటే సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనం ఒక్క నిమిషం సార్ నేను చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1 మినిట్. ఇక్కడ మనకి ప్రతి కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ ద్వారా యాక్టివ్ టోకన్స్ స్టార్టింగ్ వ్యవసాయ నిర్వహణపై పరిమితులు అంటే ఏంది? మనకి పరిమితి అయితే విధించారు. అంటే లక్షలు చేసుకున్న వాళ్ళు కాకుండా మనకి 1,50,000 అట్లా కాకుండా ఒక పరిమితి అయితే తీసుకొచ్చారు. అంటే మనకి టోకన్ ఫార్మింగ్ లో ఏదైతే పరిమితి 25,000 ఉందో, సీడ్ ఫండింగ్ కూడా సేమ్ 25,000 మనకి తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ పరిమితి అంటే ఇక్కడ 1,00,000 అంటే నేను చెప్పాను 1,50,000 పెట్టుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. చాలా వాళ్ళు చాలా అంటే చాలా మనకి సిస్టమ్ లో రివార్డ్స్ అయితేనేమి ఏదైతే ఉందో దానికి ఎంత అర్హులుగా ఉంటారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుందంటే పరిమితి పెట్టింది. పరిమితి ఎందుకు పెట్టిందంటే మనకి ఇక్కడ మనం వాస్తవాలు గమనిస్తే ఇక్కడ యావరేజ్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నాయి, నాకే డబ్బులు ఉన్నాయి, నేను 1,00,000 పెట్టగలను, 1,00,000 కానీ నేను 10 లక్షలు పెట్టగలను. ఇట్లా 10 లక్షలు పెట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ధనికులు అవుతారు అనే ఉద్దేశంతో సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇక్కడ వాస్తవానికి పరిమితి అయితే విధించింది. ప్రతి ఒక్క కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ ఏదైతే ఉందో, మన 2 లక్షల మంది ఉన్నామో దాంట్లో కనెక్ట్ చేయబడిన వ్యాలెట్స్ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడుతుంది సిస్టమ్ 25,000 వరకు సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి, టోకన్ ఫార్మింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది అని చెప్తుంది. దీంట్లో మన యొక్క పీవీసీ మెటా మనకు ఏదైతే ఉందో పీవీసీ మెటాకు సంబంధించి టోటల్ సప్లై ఎంత సార్ మనది సార్? 1.5 బిలియన్ సార్. అంటే 150 కోట్లు మనది. ఓకేనా? 150 కోట్లు అంటే మన 2 లక్షల మంది ఉన్నామంటే ఇక్కడ 1/3 తీసుకునే గాని అంటే 66,600 చిల్లర తీసుకుంటే మనము జస్ట్ ఈ యొక్క మన దగ్గర సిస్టమ్ దగ్గర ఏవైతే ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మనకు ఇక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ 5వ పాయింట్లు అయితే కనుక ఏమిస్తుంది? ఒక్క నిమిషము. 5వ పాయింట్ ఇక్కడ మనకు 5వ పాయింట్లు ఇచ్చింది. ప్రతి ఒక్క రివార్డ్ అంటే మనకి ఏదైతే ఉందో రివార్డ్ ఇస్తున్నామో మీరు కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ కు కాకుండా, అంటే ఇక్కడ సిస్టమ్ ఏం జరుగుతుందంటే కనెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ దీన్ని అయితే కనుక చాలా మంది రేట్ ఇంక్రీజ్ అవ్వలేదు అనే ఆలోచన ఉంది మనకి. ఓకే, తప్పు కాదు. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ యూఎస్డి మనం యూఎస్డి ఇచ్చాము, పీవీసీ మెటా ఇచ్చింది. ఇక్కడ కనెక్ట్ చేయబడిన వ్యాలెట్ కు మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాం, మళ్ళీ యూఎస్డికి మార్చుకుంటున్నాం. అంటే ఏంది? సిస్టమ్ దగ్గర ఏవైతే ఉన్నాయి పీవీసీ మెటా దాచిందో అక్కడికే మళ్ళీ వెళ్తున్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము చిన్న విషయం మనము లాజిక్ గమనిస్తే ఒక టమోటా పనులు ఒక వ్యవసాయదారు టమోటా పనులు వేసాడు, విత్తనం వేసాడు. ఇక్కడ నేను ఉదాహరణ చెప్తున్నాను. టమోటా పనులు విత్తనం వేస్తే ఇక్కడ మార్కెట్ కి వెళ్ళారు, ఆ మార్కెట్ లో అమ్మేశారు, మార్కెట్లు అమ్మినారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏం జరిగింది? ఒక అవ్వనో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మనో ఎవరో ఉంటారు, నేను టమోటా పండ్ల చట్నీ తినాలనుకుంటున్నాను అంటే ఏం జరుగుతుంది? మళ్ళీ మార్కెట్ కి వెళ్ళి టమోటా పండ్ల చట్నీ తీసుకొచ్చుకుంటున్నారు. అంటే ఇక్కడ వ్యవసాయదారుడు పండించిన పంటను మార్కెట్ కి వెళ్ళి దాన్ని మళ్ళీ ఎక్కువ ధరకు తీసుకొచ్చుకొని మళ్ళీ టమోటా పండ్ల చట్నీ తీసుకొచ్చుకుంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఏదైతే సీడ్ ఫండింగ్ చేస్తున్నామో దానిలను స్టేకింగ్ అంటే ఇక్కడ
ప్రతి ఒక్క కనెక్టింగ్ వ్యాలెట్ ద్వారా వచ్చిన పీవీసీ మెటా గానీ లేదంటే సీట్ ఫండింగ్ ద్వారా ఇక్కడ మనకి టోకెన్ ఫార్మింగ్ వేరే వాళ్ళ కనెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. అంటే విత్డ్రా చేసుకోకుండా మీరు ఏదైతే ఉందో టోకెన్ ఫార్మింగ్ చేసే వాళ్ళు విత్డ్రా చేసుకోకుండా వేరే కనెక్టెడ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి చేసుకోండి అంటున్నారు. అప్పుడు సిస్టమ్ దగ్గరికి నుంచి మనకి అక్కడక్కడనే కన్వర్ట్ అవుతాయి, అంటే ఇంకా సిస్టమ్కి వెళ్ళవు. అది విషయం చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మన 150 కోట్లు ఏదైతే ఉందో జస్ట్ మనము 25,000 ప్రతి ఒక్క ఇక్కడ 150 మందిలో 25,000 ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే పీవీసీ మెటా ఫండింగ్ లో ప్రతి ఒక్కరి దగ్గర సగటున నాకు తెలిసి సిస్టమ్ దగ్గర ఏవైతే ఉన్నాయో టోకన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయండి. కంప్లీట్ అయిపోతాయి. 150 కోట్లు మన 66,000 మంది, అంటే 150 మంది కాదు 66,000 చిల్లర మంది కంప్లీట్ గా ఇప్పుడు చేసుకున్నారంటే కంప్లీట్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏదైతే అచీవ్మెంట్ అంటే సిస్టమ్ మనకి ఇక్కడ మనకి అది వైట్ పేపర్ లిస్ట్ చేశారో దాని ప్రకారం ఎందుకు వెళ్ళట్లేదు అంటే సిస్టమ్ మనకు నాకు ఒక కమ్యూనిటీ అయితే ఉందో అనుకున్నదో అంటే నాకు 80 లక్షల మంది కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళల్లో కనీసం 0.1% లేదా 1% వచ్చినా కానీ నేనైతే నేను అనుకున్న స్థాయిని వెళ్తాను అనుకున్న సిస్టమ్. కానీ అక్కడ మనకేం జరిగింది, స్టార్టింగ్ లో మన 10,000 20,000 వచ్చారు. ఇక్కడ మనకి లీడర్స్ ఏదైతే ఉందో ఇక్కడ మన మీటింగ్ రాజేష్ సార్ గానీ మన తెలుగు మీటింగ్స్ లో తమిళనాడు వాళ్ళు గానీ ఇక్కడ హిందీ వాళ్ళు గానీ ఇంకా ఒరిస్సా వాళ్ళు ఇట్లా మన మీటింగ్స్ అరేంజ్ చేసి లీడర్స్ ఎవరినైతే మనం అచీవ్మెంట్ అంటే ఇది మంచి సిస్టము, మనకి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఉన్నాము సిస్టమ్ లో, చాలా సిస్టమ్స్ చూస్తున్నాం, చాలా కంపెనీలు చూస్తున్నాం. ఒక రోజులు వచ్చిపోయిన కంపెనీస్ ఉన్నాయి, వారం రోజులు వచ్చిపోయిన కంపెనీ, 24 అవర్స్ వచ్చిపోయిన కంపెనీస్ ఉన్నాయి, 6 నెలల తర్వాత పోయిన కంపెనీ. కానీ ఇది మన ఒక సిస్టమ్ ఏం చెప్తుంది, నేను ప్రతిరోజు మీకు ఏదైతే టైం అనుకుంటున్నానో 5:30కి కరెక్ట్ గా మనకి మన ఇండియన్ టైంలో మీకు రివార్డ్ ఇస్తున్నానో ప్రతిరోజు మీరు చెక్ చేసుకోండి అంటుంది వ్యాలెట్. మీకు యొక్క ఏదైతే అకౌంట్ ఉందో మనకి ఆ అకౌంట్ లో నేను ఇస్తున్నాను చూసుకోండి అని చెప్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసినంత వరకు అయితే సీడ్ ఫండింగ్ 25,000తో 66,000 మంది అవుతే అక్కడికి సిస్టానికి సంబంధించి టోకన్స్ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత సిస్టమ్ ఏదైతే చేయాలని మనం అనుకుంటున్నాము, ఏదైనా ఎక్స్చేంజ్ లో ఉంటే బాగుంటుంది, ఇక్కడ మనం స్వాప్ చేసుకుంటున్నాం కానీ ట్రేడింగ్ చేయాలనుకున్న ఆలోచన ఉన్నా కానీ మనం ట్రేడింగ్ చేయలేకున్నా అప్ అండ్ డౌన్ ఆడుతుంది. మనం ఏదైనా పెట్టడానికి కానీ ఇప్పుడు ఏదైనా కాయిన్ మనకి లిస్టింగ్ లో ఉండి దాన్ని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ట్రేడింగ్ చేసుకోవడానికి లేదు, మాన్యువల్ గురించి అప్పుడే చెప్పారు ఒక విషయం, చిన్న విషయం. ఇక్కడ మ్యాన్పులేట్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే టెస్టింగ్ చేయడానికి 13 టోకన్స్ మామూలు $13 వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడు మనకి విత్డ్రా అనేది అవకాశం లేదు. అప్పుడు ఎప్పుడైతే ఎవరైతే లక్షలు పెట్టుకొని మామూలు కనెక్టెడ్ వ్యాలెట్ లో ఏదైతే వాళ్ళ యొక్క ధర వెళ్ళిన తర్వాత మనకు అది వాళ్ళు స్వాప్ చేసుకోవడం ద్వారా మనకి అయితే తగ్గుకుంటూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాము, విత్డ్రా చేసుకోవడం వచ్చిన దాన్ని తింటున్నాం. అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాము 1,000-2,000, దాన్ని వెంటనే కనెక్టింగ్ వ్యాలెట్ తెచ్చుకోవడము అయిపోగొట్టుకుంటున్నాం. ఇక్కడ సిస్టమ్ అందుకోసం చెప్పింది మనకి ఇక్కడికి ఒక 6 నెలలు ఒక 3 నెలలు 6 నెలలు ఉంటే కంప్లీట్ అయిపోతాయి మన దగ్గర. అందుకోసం సిస్టమ్ ఏం చేసింది, ఆ చిన్న పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని మెటావర్స్ కు ఉపయోగిస్తాము. ఇప్పటికి కూడా చాలా ఇంత ఇచ్చింటే బాగుండు కదా అనే ఆలోచనలు ఉంది. మెటావర్స్ ఏదైతే ఉందో మెటావర్స్ టెక్నాలజీ చాలా అత్యుత్తమ. ఇక్కడ మనకి సిస్టమ్ ఏం చెప్తుంది, పీవీసీ మెటా అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాజెక్ట్ ఉంటుంది. పీవీసీ మెటాకు మించిన ప్రాజెక్ట్ ఉత్తమమైనది అంటేనే ఒకటి, ఇంకా అత్యుత్తమైన ప్రాజెక్ట్ అంటే దీన్ని మించిన ప్రాజెక్టు లేదు, దీంట్లో చాలా దమ్ము ఉందని చెప్తుంది. నేను మీకు సహాయం చేస్తాను, మీరు ఖచ్చితంగా నాతో పాటు నడవండి అని చెప్తుంది సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అయ్యి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం భవిష్యత్తులో సిస్టమ్ ఏం చెప్పింది, బిలినియర్ ప్రతి ఒక్కరిని చేస్తాం. ఇక్కడ సగటున అని చెప్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క కనెక్టెడ్ వ్యాలెట్ ఏదైతే ఉందో నేను 25,000 వరకే ఇస్తాను, 25,000 వరకే ఇస్తాను. ఒక ఇంటికి సంబంధించి 25,000 పీవీసీ మెటా ఒక 25,000 సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ ఉంటే మీరు మిలినియర్ అవడానికి అవకాశం ఉందని సిస్టమ్ 100% గట్టిగా చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 150 మందిలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క లీడర్ 100 మందికి సమానంగా ఉండి వాళ్ళందరూ కూడా చేసుకోగలిగితే ఖచ్చితంగా మన దగ్గర ఉండే టోకన్ సిస్టమ్ దగ్గర టోకన్స్ అయిపోగొట్టామంటే సిస్టమ్ ఖచ్చితంగా ఏదైతే లిస్ట్ చేయాలనుకుంటుందో రేట్ అంటున్నాం, ఆ రేట్ ఇంక్రీజ్ కానీ ప్రతి ఒక్క అవకాశం అయితే ఉంటుందండి.
ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా చేసుకోలేదు, నేను 4000 వరకు చేసుకున్నాను. ఈ వారంలో నేను 25 కంప్లీట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాజేష్ గారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ థ్యాంక్ యూ సార్. గ్రేట్ థింగ్స్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడు. అదే సార్, మీరు లేరు దానికి. అవునవును, నేను ఇప్పుడే జస్ట్ వచ్చాను. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. చాలా మంది అదే అడుగుతున్నారు, రాజేష్ సార్ అని. ఉన్నా సార్ నేను అయితే ఎప్పుడు వచ్చానంటే ఇందాక ఒకసారి ఏదో అడుగుతున్నారు కదా, ఇది మనకు ఆ రోజున 100 DB మనం పెట్టడం జరిగింది. అది అదే సార్, మనకు అదే 1000 DB. 1000 DB సార్, 1000 DB మనం పెట్టాం కదా. సెకండ్ టైం పెట్టాం కదా సార్, దాని గురించి అడుగుతున్నారు. అది ఆ మాట లాస్ట్ లో మాట్లాడుతున్నారు మీరు ఏదో. అప్పుడు నేను ఎంటర్ అయ్యాను జస్ట్, ఎందుకంటే అప్పుడే డ్యూటీ నుంచి కూడా నేను బయటకు వెళ్ళింది కూడా అప్పుడే. అవును సార్, లేట్ అయింది సార్. అప్పుడే ఎంటర్ అయ్యాను అనమాట. అవునవును, కొంచెం అనుకోకుండా ఈ రోజు ఉండాలి, అంటే ఇంకొక 1 వీక్ కూడా అలాగే జరుగుతుంది. సో దానివల్ల నేను కొద్దిగా లేట్ అనమాట. లేకపోతే నేను తెలుసు కదా, నేను ఉంటే వెంటనే నేను ఒక కాల్లో కూడా ఉన్నాను, బస్ ఎక్కాను, మర్చిపోయాను. నేను మళ్ళీ మంచిగా అయిపోయింది మీరు. ఓకే సార్, ఇంకో చిన్న స్మాల్ డౌట్. ఇప్పుడు చెప్పండి సార్. మనకి డిపిస్ మనం ఫార్మింగ్ చేస్తాం కదా సార్, దానికి చార్జ్ అనేది బిఎన్బి చార్జ్ అనేది మరి కొద్దిగా డౌన్, అది తగ్గుద్దని ఏమన్నా ఐడియా ఉందా సార్? లేకపోతే ఏమన్నా మరి లేదు కంపల్సరీ అదే ఫిక్స్ అని తగ్గుద్ది కదా? లేదు, ఎందుకంటే అప్డేట్ నుంచి వెళ్ళి బయటకు వచ్చింది. అప్డేట్ నుంచి వెళ్ళి బయటకు వచ్చింది కదా. అప్డేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా మళ్ళీ రీకవరీ చేసే టీము, ఆ రీకవరీ అయ్యేంత వరకు అట్లా ఉంటుంది సార్. అందుకని చెప్పి కొంచెం వెయిట్ చేద్దాం. అవునవును సార్, అదే చెప్పాను సార్. ఒకసారి అడిగితే అదే చెప్తాను, కొద్దిగా వెయిట్ చేద్దాం అని. ఇంకోటి ఏంటంటే మనకి ఎవ్రీడే మనకి 500 డిపిస్ మనం చేసుకునేలాగా ఇచ్చింది. అది కూడా మంచి 500 USDT. అంటే 500 USD అంటే సార్ అది ఎలాగా 100 చెప్పున 5 టైమ్స్ చేసుకునేలా ఇచ్చారా? రైట్. అయితే ఎట్ ఏ టైం 500 కాకుండా ఓన్లీ 100 5 టైమ్స్. సో అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అట్లా మనం చేసుకుంటే ఒకవేళ 100, 500 ఇప్పుడున్న రేట్ ప్రకారం చూస్తే మనకి హెవీ అవుతుంది. ఏది మన బిఎన్బి చార్జ్ వచ్చేసి ఏమైతుంది అంటే అప్పుడు బిఎన్బి చార్జ్ ఇప్పుడు అయితే దగ్గర $11 అవుతుంది సార్. 11 అవుతుంది. సో 500 చేయాలంటే 500 చేయాలంటే 11 కంటే ఎక్కువ అవుతుంది అనమాట. సో అలా అవ్వకూడదు. బట్ దాని గురించి మనము అర్జెంట్ ఉన్న వాళ్ళే చేసుకోండి. ఎందుకంటే మనం ఆగండి అని చెప్పి మనం చెప్పకూడదు. బట్ ఎందుకంటే మనం అడిగారు కనుక మనం ఒక విషయం చెప్తున్నాము అని మన ఆలోచన. ఇది సిస్టమ్ ఆలోచన కాదు, ఆగమన్నది సిస్టమ్ ఆలోచన కాదు, మన ఆలోచన సార్. ఎందుకంటే అక్కడ సిస్టమ్ ఏమో నేను ఇప్పుడు ఇలా చేశాను, కొన్ని రోజుల తర్వాత చేసుకుని తగ్గిస్తానని చెప్పలా. అది ఒకటి గుర్తుంచుకోండి. సో మీరు అడిగారు కనుక ఒక మాట చెప్తున్నాము, వెయిట్ చేయండి, మరి వెయిట్ చేద్దామని అంతే అంటున్నాను తప్ప సిస్టమ్ నుంచి అయితే మరి నేను 2 రోజులు ఇట్లా ఉంటాను మళ్ళీ తగ్గుతానని చెప్పలే. సో ఎందుకు మరి మనం చెప్తున్నాం ఇట్లా అంటే, ఇంతకుముందు కూడా అట్లా అప్డేట్ నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే మనకు మొన్న కూడా 5.54 వచ్చేది. అవునా కదా సార్? కొన్ని రోజులు వచ్చిందా లేదా? అట్లా 2 రోజులు చూపించిందా లేదా సార్? మనకి ఒక $100 చేసుకుందామన్నా కూడా $5.54 మనకి చూపించేది. సో మళ్ళీ తగ్గిపోయింది. సో అందుకని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను అంతే తప్ప మనకి ఇంటిమేషన్ అయితే లేదు ఆ విషయంలో. నెక్స్ట్ అంటే ఇంకోటి, ఇప్పటిదాకా భాస్కర్ సారు ఎంత బాగా చెప్పారు అంటే, ఇది స్టార్టింగ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. అయితే అది ఇనిషియల్ పీరియడ్ మాట్లాడారు సార్. అయితే అది ఏంటంటే అప్పుడు రేటు పెరగడానికి కారణము, తర్వాత తగ్గడానికి కారణము, తర్వాత రేటు అది ఎప్పటి వరకు ఏమైందంటే, ఇప్పుడు ఏది గుర్తు తెచ్చుకున్న అందరూ డిసెంబర్ మన 2023 ఫిబ్రవరి 15 తారీఖు 14 తారీఖు నైట్ గుర్తు తెచ్చుకున్న అందరూ అప్పటికి ఉంది, ఆ రేట్ ఉంది. అప్పుడే మనకు విత్డ్రా అనేది అది ఇక్కడ మనము పాన్కేక్ లో లిస్టెడ్ అవ్వడము, పాన్కేక్ లో మనం స్వాప్ చేసుకోవడము. సో అక్కడ పాన్కేక్ ని మనకు ఇక్కడ విత్డ్రాల్ అనేది కూడా ఏంటంటే, విత్డ్రాల్ అంటే ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఎంతతో చేసుకున్నారో అప్పటి వరకు దగ్గర ఒక్కొక్కరికి 6 నెలల వ్యవధి అయింది. 6 నెలల వ్యవధి అంటే ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలతో చేసుకున్న వ్యక్తికి 1,500
పీవీసీ మెటా టోకెన్స్ రావడం జరిగింది. సో వాటికి రోజు 2.5 రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మరి అప్పటికే 1 lakh పెట్టుకున్న వ్యక్తికి మేబీ నాకు తెలిసి 600-700 రెడీ అయ్యి ఉన్నాయి అక్కడ. అంటే అప్పటికి అమ్ముకోకపోతే, ఎందుకంటే పీటీపీ చాలా మంది అమ్ముకున్నారు. ఓన్లీ 1 lakh షేప్ చెప్తున్నా సార్. ఇప్పుడు ఎవరైతే 1 lakh చేస్తున్నారో వాళ్ళైతే ఇంకా మరి ఆ మాట మన భాస్కర్ సార్ కూడా చెప్పడం జరిగింది. ఎస్, వాళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులు మాకంటే. సో అప్పటి సంగతి ఇప్పటికి కంపేర్ చేసుకొని చాలా మందికి అర్థం కాక సతమతం అవుతున్నారు సార్. అప్పటి ఏంటంటే అది ఇనిషియల్ పీరియడ్ ఉంటుంది. ఇనిషియల్ పీరియడ్ లో సో నేను ఇస్తాను మాతో పాటు రండి అని చెప్పడం జరిగింది. అట్లాగని చెప్పి ఇప్పుడు ఇవ్వనని కాదు. సో ఇనిషియల్ పీరియడ్ వేరుగా ఉంటుంది, తర్వాత తను డెవలపింగ్ స్టేజ్ లో వేరేగా ఉంటుంది అనమాట. ఇనిషియల్ పీరియడ్ ఏంటి అంటే ఆ టైంలో ఎవరైతే వితౌట్ జస్ట్ ఒక నోటిఫికేషన్ చేసుకోవడం అనమాట. ఇదంతా చూసిన తర్వాత చేసుకోవడం కాదు. నువ్వు చెప్పినా నేను చెప్పిన తర్వాత, లేకపోతే అవును నిజంగానే పెరుగుతుంది కదా రేటు అని కాదు. ఆ ఇనిషియల్ పీరియడ్ అనేది ఎట్లుంటాయంటే నథింగ్ అనమాట. బ్లైండ్ గుడ్డిగా నమ్మేయడం అనమాట. గుడ్డిగా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను సార్ ఇక్కడ, నేను చెప్పకూడదు అనే విషయాలు, కానీ నేనే ఉన్నాను గుడ్డిగా. ఇప్పుడు నా అప్లైన్ కూడా చెప్పలే, అయినా కూడా నేను గుడ్డిగా చేశాను. సో నా పక్కన 2-3 లీడర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో చేసేటప్పుడు నన్ను అంటే వాళ్ళ మైండ్ లో ఎట్లా అంటే వీడియో పిచ్చోడా అనే రకంగా నన్ను చూస్తున్నారు ఆ టైంలో. అంటే నాతో ఒక 4 లీడర్స్ ఉన్నారు ఆ రోజు చేసేటప్పుడు. అంటే బిఎన్పి యూఎస్డిటీ కొని, అప్పుడు యూఎస్డి ఏదైనా క్వశ్చన్ కొని వాళ్ళ ఎదురుగానే చేశాను కనుక అట్లా చూశారు. బట్ ఏంటంటే అక్కడ అదంతా పిల్లర్స్, వాళ్ళంతా పిల్లర్స్. బయట వాళ్ళు కావచ్చు, ఇప్పుడే కావచ్చు, వాళ్ళంతా వెళ్ళిపోయారు సార్. వాళ్ళు సంపాదించుకొని వెళ్ళిపోయారు వాళ్ళంతా. మరి ఇక్కడ నేను ఒకటి మాత్రమే 1 లక్ష తీసుకున్నాను. అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, బట్ లేరని నేను అనట్లేదు. బట్ ఏంటంటే బయట వర్షం చెప్తున్నా సార్. వాళ్ళు ఒక 1 lakh అనేది, నేను చిన్న ఒక వ్యక్తి 1 lakh తీసుకుంటే సో ఆ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అట్లంటే 1 lakh కాదు సార్. చాలా మంది నాకు తెలిసిన వ్యక్తుల్లో 10 ఆయన lakh 1 కోటి రూపాయలు పెట్టినట్టు మనకు అది వచ్చిందా సార్ ఇంతకుముందు స్క్రీన్ షాట్ టోకెన్ అదే ఫార్మింగ్? అప్పట్లో అవును మనకు సార్, వైరల్ అయిపోయింది. 1 అదే కోటి రూపాయలు చెప్పబోతున్నాను. ఒకేసారి పెట్టారనేసి. ఆయన 1 కోటి రూపాయలు పెట్టినారంటే అవును బయట కనెక్ట్ అయిన వాళ్ళు కనీసం 50 లక్షలే పెట్టుకుంటారు సార్. అక్కడ మనకి 50 లక్షలకు ఎస్ సంబంధించిన పీవీసీ మెట ఏదైతే స్వాప్ చేసుకుంటారో అప్పుడే మనకు రేట్ పడిపోయింది. రైట్ సార్. సో అట్లా ఆ విధంగా. సో చూడండి మీరు ఇక్కడ 1 లక్ష రూపాయలు మీకు ఎందుకు ఈజీగా నేను లెక్క చెప్తాను అంటే మీకు మనకి అందరికీ కూడా కనెక్ట్ అంటే కౌంటింగ్ చేసుకోవడానికి బాగుంటది అనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను. సో 1 లక్ష రూపాయలకు పెట్టిన వ్యక్తి దగ్గర 13 లక్షలు సంపాదించుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉన్నాడా లేదా తర్వాత విషయం, ఇందులో కంటిన్యూ అవుతున్నాడా లేదా అనే తర్వాత విషయం. సో ఏంటంటే అందరూ కూడా ఇనిషియల్ పీరియడ్ లో రాలేకపోయారు. ఆ విషయాన్ని మీరు ఇందాక చాలా బాగా గమనించారు, అది వివరించారు. అదే టైంలో మరి లిమిటెడ్ పీపుల్ అని చెప్పలేదు సిస్టమ్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి అని చెప్పేసి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళకి అది అలా ఇవ్వాలా అని కాదు. ఏంటంటే ఇనిషియల్ పీరియడ్ అనేది అలాగే ఉంటుంది. ఎందుకంటే సార్ పర్లవేనే కాదు, ఈ పీవీసీ కాదు, ఇంకొకటి ఏదైనా కూడా ఖచ్చితంగా కొత్తగా స్టార్టింగ్ వచ్చింది అంటే అప్పట్లో అది పైకి పెరిగేదే. సో అలాగే మనది కూడా పెరిగింది. అయితే మాకు కూడా తెలియదు ఈ విషయం. బట్ అది కింద నుంచి పైకి ఉంటుంది తప్ప పైనుంచి కిందికి ఉంటుందన్న విషయం కూడా మాకు తెలియదు. బట్ అలా పైకి అలా వెళ్ళిన తర్వాత మరి చూపిస్తారు. ఎందుకంటే మరి ఇక అప్పుడు కూడా పిలిస్తే ఎంతమంది వచ్చారు సార్? ఎక్కువ మంది రాలేరు అంటే ఎక్కువ మంది ఏమంటుందని అది చేసుకోలేదు, సీట్ పని చేసుకోలేదు, పార్ట్నర్షిప్ అవ్వలేదు. సో మరి అలాగే నిలబడతా అంటే ఎట్లా కుదురుతుందా సార్? సో 150 కోట్లు తీసుకొచ్చి పెట్టింది ఏముంటుంది దాంట్లో సప్లై. సో మరి ఇక్కడ ఓకే, ఆ $13 అయ్యేసరికి పబ్లిక్ ఎంత చూస్తే మేబీ నాకు తెలిసి 20% కాదు అనుకుంటాను. 20% కూడా బయటకు రాలేవు అనుకుంటాను, లేకపోతే 10% బయటకు వచ్చినాయి కావచ్చు ఆ 150 కోట్లలో. నేను అనుకుంటున్నాను అట్లా 20% కూడా కాదు, 0.2% కావచ్చు ఆ $13, $12 ఉన్న టైంలో నేను అనుకుంటున్నాను అట్లా. మేబీ భాస్కర్ సార్ మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? సో అలా ఉంటే నేను గమనించినది చాలా తక్కువ ఉన్నది కమ్యూనిటీ తక్కువ ఉన్నదంటే మనం అప్పుడు చాలా అమౌంట్ 5,500 పెట్టడానికి మన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మనం చేపించేటప్పుడు కదా. అవును, మన వాళ్ళు వేరే వాళ్ళైతే పెట్టుకున్నారు, వాళ్ళు మనకు అవగాహన ఉండే వాళ్ళు క్రిప్టో పైన.
ఎస్ సార్. అవునవును సార్. వాళ్ళు వాళ్ళు 5,000 కదా సార్, వాళ్ళు ఎక్కువతో చేసుకున్నారు. ఓకే. సో ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుండే. ఏమంటే 40 లక్షల కౌంటర్స్ అయితే, అంటే అకౌంటర్స్ మన మెంబర్స్ అయితే 80 లక్షలు కాదు సార్, 40 లక్షలు అనుకోండి, ఇంకా ఆఫ్ వేసుకుందాం. సో ఈ 40 లక్షల్లో బట్ 20% వచ్చిన అంటే 20 లక్షలు. సో 20 లక్షలైనా యాక్సెప్ట్ మనకి రారా అన్న ఆలోచన వాళ్ళకు ఉండే. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే 0.002 మాత్రమే వచ్చారు. అప్పటికి 13 పైన చూపిస్తుంది పీవీసీ. బట్ వాళ్ళు ఏం చేయాలి? ఈ కమ్యూనిటీతో నో ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఆ విషయం వాళ్ళకి అర్థం సార్. అంటే క్రిప్టో వాళ్ళకి వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా వాళ్ళు. సో వాళ్ళకి అర్థం అవుద్ది ఇప్పుడు ఏం చేయాలి ఈ టైంలో ఏం చేయాలి. ఇంకొంచెం కూడా లిక్విడిటీ పెంచుదామంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు 100 రూపాయలు కొనుక్కున్నారు, అప్పుడు ఇప్పుడు 1300 అయిందని చెప్పేసి కొంతమంది అమ్ముతున్నారు. అవును ఆ టైంలో. ఎందుకంటే ఏమంటాం కదా, దొరికిందే అలా మాట వాడకూడదు. కానీ ఈవెన్ నేను కూడా తీసుకున్నాను. అంటే అవసరం, నాకు పైసలు అవసరం. నేను అప్పటికి అమెథిస్ట్ చేశాను. అంటే చాలా మంది అంటే ఇలాంటి వాళ్ళు కూడా అమెథిస్ట్ చేశారు. కొంతమంది రూబీ చేశారు. కొంతమంది ఇలా ఈ విధంగా వాళ్ళు మరి వాళ్ళకి మనీ అవసరం కదా. సో అక్కడ ఆటోపుల్ గురించి వాళ్ళు చేయడం జరిగింది. ఇక్కడ చలో మరి అమెథిస్ట్ దాకా చేసినా కూడా 5 లక్షలు ఏవో, అప్పటికే 5 lakhs ఏవో ఖర్చు అయింది. అట్లీస్ట్ సరే కింది వాళ్ళు రాలేరు, మరి నా అమౌంట్ నేనైతే సేవ్ అవ్వాలి కదా అని ఎవరైనా అనుకుంటారు కదా. సో ఆ విధంగా వీళ్ళేమో బయటకు తీసుకుంటున్నారు. సో మరి అక్కడ చూస్తే 150 crores 150 కోట్ల ఇది. అలాంటప్పుడు మరి ఇప్పుడు ఇట్లే ముందుకు వెళ్దామంటే లిక్విడిటీలో వెళ్ళిపోతుంది మనీ. మరి వాట్ వీ హావ్ టు ఏం చేద్దాం మరి? ఏం చేద్దామంటే మరి సరే ఒకేసారి $1 $2 పడే తగ్గుంటూ వచ్చిందా అంటే అట్లా కూడా కాల. అంటే పార్ట్నర్లకి నిదానంగానే సెంట్లు కొన్ని సెంట్లు ఈ విధంగా మరి డౌన్ అవుతూ వచ్చింది. అంటే ఇప్పుడు మనం అంటుంటాం కదా, మన పీవీసీ మెటా పార్ట్నర్లు పాపం మరి వాళ్ళు 13న కొన్నారు, వాళ్ళ సంగతి ఏంటి అని అంటుంటాం కదా మనం. బయట పెట్టుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. లోపల పెట్టుకున్నానంటే అది వేరే విషయం. అది ఆ టైంలో మేము 5,000తో వచ్చినప్పుడు అది అక్కడ మాత్రం ఇప్పుడు ప్రైస్ పెరిగేంత వరకు వాళ్ళకి ఏం రాదు కూడా. అప్పుడు 6 కాయిన్స్ వచ్చాయి, ఇప్పుడు 6 రూపాయలైంది. 6,000 రూపాయలది 6 రూపాయలైంది. అఫ్ కోర్స్ అది కూడా మనం తీయలేము, అట్లా ఉన్నాయన్నమాట. అది మీ గురించి నా గురించి చేయలేదు. సో సిస్టమ్ యొక్క ఏదైతే ఉందో ఇదన్నమాట. ఇదంతా వాళ్ళకి అవసరం లేదు, అర్థం చేసుకోరు, వాళ్ళకి తెలియదు కూడా. చెప్పినా కూడా వాళ్ళు వినరు. బట్ కమ్ టు ద పాయింట్. ఎవరైతే దీన్ని అంటిపెట్టుకున్నారో వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అట్లా అనమాట. సో ఎనీవే అప్పుడు విత్డ్రా కూడా లేదు. ఏంటి కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, మళ్ళీ కాల్ చేస్తారు రావటం. ఒక్క నిమిషం సార్. సో ఎనీవే ఆ టైంలో మనకి ఏంటంటే షాపింగ్ లేదు, ఏది లేదు. సో దానివల్ల కూడా మనకు ఆ తర్వాత ఏమైందంటే ఇక స్టార్ట్ అయింది మనకి. ఏమని, షాప్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నిజంగానే తగ్గుతూ వచ్చింది సార్. కొంచెం తగ్గుతూ వచ్చింది. కానీ ఆ పీరియడ్లో కూడా ఎవరైతే కొనుక్కున్నారో లైవ్ లో ఉంటే కనుక సో బచాయించారు వాళ్ళు. బచాయించారు అంటే మేమే ఉన్నాము లైవ్ లో, నేనే కొన్నాను $12 మేము కూడా కొన్నాము. బట్ కాకపోతే $1/2 తగ్గింది. ఇట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ తో అంటే చేసుకున్న వాళ్ళతో మరి ఏం చేద్దాం సార్ ఇట్లా అంటే మళ్ళీ ఇంకో $1/2 తగ్గింది. అంటే మెల్లగా. సో అలాంటప్పుడు ఏం చేసామంటే దాన్ని యూఎస్డిటీ చేసాం, పీవీసీని యూఎస్డిటీ చేసాం. మళ్ళా మధ్యలో ఎందుకో 20 సెంట్లు 30 సెంట్లు ఇట్లా పెరిగినట్టుగా ఇట్లా జలకి ఇస్తారు అప్పుడప్పుడు. సో అదేవిధంగా జలకి ఇచ్చారు. మళ్ళీ కొన్నాం. కొన్న తర్వాత మళ్ళీ కొంత బెనిఫిట్ వచ్చింది, పర్వాలేదు. సో లాస్ అయితే కాలేము. అంటే ఎప్పుడైతే ఏదైతే లాస్ అయ్యామో అది మాత్రం లెవెల్ అయిపోయింది. అంటే ఒక్కొక్క $2 లాస్ అయ్యాం కదా. 200 పీస్ మీద కొన్నాము, ఒక్కొక్క $1 లాస్ అయినామంటే ఎంత $200 లాస్ అయినట్టు. ఆ లాస్ అనేది
లెవెల్ అయిపోయింది. సో మళ్ళీ తగ్గడం స్టార్ట్ అయింది. బెటర్ మళ్ళీ డౌట్ వచ్చింది. అప్పటికి వేరే వాళ్ళు అంటున్నారు ఇది పెరుగుతుంది అని చెప్పేసి. మాకు కూడా అనిపిస్తుంది పెరుగుతుందని మేము కూడా అనుకున్నాము. మేము కూడా చెప్తున్నాం మీటింగ్ లో పెరుగుతుందని. బట్ ఇక్కడ తగ్గింది మళ్ళీ. సో మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ కూడా అలా మేము పీవీసీని యూఐడిటిని పీవీసీని ఈ విధంగా చేసుకుంటూ రావడం జరిగింది అనమాట. అట్లా సో ఆ విధంగా మనకు ఇదైందనమాట. సో ఎవరు కానీ అది నాకంటే బాగా చెప్పారు మన భాస్కర్ సార్, అందుకే ఇవన్నీ గుర్తొచ్చాయి మళ్ళీ. సో ఏది ఏమైనా వాళ్ళకి తెలుసు మరి ఏం చేస్తారనేది చూద్దాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనమైతే సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ అయితే చేసుకుంటున్నాం. సో నిన్నటి అప్డేట్ గురించి మరి సార్ కూడా చెప్పారు. మళ్ళీ ఇంకా ఎనీ లీడర్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. నేను మాట్లాడుతూ ఉంటే అది మాట్లాడుతూ ఉంటాను సార్. కామన్గా మాట్లాడతా నేను. మీరైతే మరి ఒక పాయింట్ మీద మాట్లాడతారు కనుక వెల్కమ్ లీడర్స్. ఓకే, సో నేను కూడా ఫార్మింగ్ చేయాల్సింది ఉండే, మరి ఇక్కడ ఎవరు రాకపోతే మరి ఫార్మింగ్ చేద్దామంటే ఈరోజు మరి ప్రైస్ ఎక్కువగా ఉన్నట్టుంది కదా. మరి స్టేకింగ్ చేస్తే ఎలా అవుతుంది సార్? స్టేకింగ్ మామూలుగానే ఉందా సార్? నార్మల్ అవుతుంది సార్ స్టేకింగ్ నార్మల్ అవుతుందా? ఓకే, పర్వాలేదు. సో ఇందులో రివార్డ్ మనకు అంతా $1 కట్ అవుతుంది సార్ సీడ్, అంటే లోపల స్టేకింగ్ కి నేను చెప్పేది. లోపల స్టేకింగ్ ఓకే ఓకే. బయట కనెక్టర్ నుంచి మాత్రం చాలా తక్కువే. మనకి ఇప్పుడు రివార్డ్ అంతా కరెక్ట్ గా వస్తుందా సార్? ప్రజెంట్ అయితే స్టేకింగ్ లో రివార్డ్ బాగానే వస్తుంది, మరి ఫార్మింగ్ లో అయితే నాకు ఫస్ట్ నుంచి బాగానే వస్తుంది సార్. మరి డిఫరెన్స్ ఏంటి? ఓకే ఓకే ఓకే. సో అంతే, అంటే ఏదావిధి అంటే మామూలుగానే ఉందన్నట్టు, అంటే అంతా ఏం చేంజ్ అవ్వలేదు అనమాట. అంటే మళ్ళీ డేటా తీసేశారు కదా, మళ్ళీ 24 నుంచే ఉంచాడు మళ్ళీ డేటా మొత్తం డేటా అనేది 24 నుంచి ఉంది. మళ్ళీ తీసేశాడు మొత్తం. మొత్తం డేటా రిమూవ్ చేశాడు. ఇట్స్ ఓకే. ఎప్పటికప్పుడు మీకు స్క్రీన్ షాట్లు కావాలంటే పెట్టుకునే తప్ప సిస్టంలో ఉంటుంది కదా అని చెప్పి అనుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు చాలా చేంజెస్ అనేది రాబోతున్నాయని చెప్పేసి నిన్న కూడా మనం అనుకున్నాము, మొన్న కూడా చెప్పుకున్నాము. చాలా చేంజెస్ వస్తాయి సార్. సో ఖచ్చితంగా వీఆర్ యాక్సెప్టెడ్ ద చేంజెస్. సో 6వ నెంబర్లో చాలా చేంజెస్ వస్తాయని చెప్పాము కదా. 6వ నెంబర్లో ఆ చేంజెస్ అనేది చాలా జరుగుతాయి. నిన్న ఇచ్చిన నోటిఫికేషన్ నెంబర్ 6లో పాయింట్ 6లో చాలా విషయాలు ఉన్నాయి. అందులో చాలా చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ రివార్డ్ అనేది అంటే ఒక 15% ఏదైతే ఉందో అది ముందుగానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా మన 15% ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అది ఏంటి ఇంకా అనేది కూడా వాళ్ళు రిఫ్లెక్టింగ్ చేసే అవకాశం ఉంది. మేబీ నా ఆలోచన ప్రకారం అయితే. సో ఇది ఇంకా ఎనీ డౌట్ సార్? ఎనీ లీడర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. డౌట్ ఉన్నా కూడా అడిగితే కనుక ఎస్ శంకర్ పిటిటి వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరెవరైతే హ్యాండ్ వచ్చేసారు సార్? ఎలవర్తి లక్ష్మణరావు సార్. వెల్కమ్ సార్. ఒక నిమిషం ఉండండి, లక్ష్మణరావు సార్తో మాట్లాడారు. వెల్కమ్ సార్ లక్ష్మణరావు సార్. నమస్తే సార్. సార్ ఏం లేదు, ఇప్పుడు ఇది మన స్టేకింగ్ లో రిలీజ్ అయ్యాయి, మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవచ్చండి. రీటోకెన్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు ఈ రోజు చేస్తే కూడా $1 పైన కట్ అయింది. ఇది స్టేకింగ్, ఇది మన టోకెన్ స్టేకింగ్. ఇది మీరు మాట్లాడేది ఏది అడుగుతున్నారు మీరు? నేను సీడ్ ఫండింగ్ అడుగుతున్నాను సార్. ఆ సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు చెప్తుంది. అంటే సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు సార్. అంటే 25,000 ఒకవేళ యాక్టివ్ లో ఉంటే కనుక అవ్వచ్చు సార్. అలాగంటున్నారా సార్? అయితే ఫైనల్లీ 25,000 యాక్టివ్ లో ఉంటే అవ్వదు సార్. అది దాన్ని మనము అదర్స్ ఇచ్చాడు, అక్కడ అదర్స్ కు ఇస్తున్నాడు కనుక మనము మీది ఇంకేమైనా వ్యాలెట్ ఉంటేనేమో దానికి చేసుకోవాలి. లేదంటే మీ ఇలాంటి పెద్దవాళ్ళకి కొద్దిగా కష్టం సార్. కష్టం అంటే కష్టం కాదు, ఇంకో వ్యాలెట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట, అంతే. సో మాలాంటి వాళ్ళకి టెన్షన్ లేదు, ఎందుకంటే మాది ఇప్పుడు 25,000 అయిపోలేదు. ఇట్స్ రియల్లీ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 2 వ్యాలెట్లు అయిపోయింది. చెప్పండి.
ఇప్పుడు 50,000 ఉంది సీడ్ ఉమ్, ఫండింగ్ ఉమ్. అది వచ్చేసి నాకు పర్ డే వచ్చేసి 210 వస్తున్నాయి సార్. ఓకే. ఇప్పుడు అవి రీసీడ్ ఫండింగ్ 1000 అయితే ఇప్పుడు ఇంతకుముందు 500 అయితే చేసుకునేవాళ్ళం. అవును, ఇప్పుడు 1000 చేయాలి. చెయ్యన్నారు సార్. అట్లా ఇప్పుడు రీసీడ్ ఫండింగ్ చేసుకోవచ్చా అని అది నాకు 50,000? అర్థమైంది సార్. ఇప్పుడు 5 రోజులు అయిందా? 5 రోజులు అయితే మీకే అర్థమవుతుంది. అవునండి, రేపు అవుతుంది సార్. రేపు మీరే మాకు చెప్పాలి. ఓకే. సార్ అంటే చేస్తుంటే నాకు అర్థం తెలిసి అవుతుంది సార్. రేపు లైవ్ లో మనకు కూడా క్లారిటీ వస్తుంది. అందుకే 25,000 అంటున్నా కదా వరకు సార్, టేకింగ్ లేదంటే నిజంగా ఆ పైన కూడా ఉంటుంది అనే రివార్డ్ కూడా చేసుకోవచ్చు అనేది ఉంటుందా అనేది. అయితే క్లారిటీ వస్తుంది కాదు సార్. అనేది. అవును సార్, అవును సార్. అదే సార్ కాదు నేను అనేది నాకు చేశాను అర్థం. సార్. సార్ నేను చేశాను చెప్పండి. ఆల్రెడీ. నేను చూసారా? చేస్తే అవ్వలేదు సార్. అవ్వలేదు. సార్ అయిపోతుందా? ఇక్కడ ఆల్రెడీ ఒకసారి మరి కలా కన్ఫర్మ్ సార్, అక్కడ కన్ఫర్మ్ ఆల్రెడీ అయిపోయింది. వచ్చేస్తుంది సార్. అక్కడ వచ్చేస్తుంది రేపు సార్. ఏంటంటే 25,000 యాక్టివ్ వరకే ఉంటదని చెప్పేసి అక్కడ మనకి ఇచ్చేస్తున్నారు. సార్ మనం ఇక అది చేసి కలాస్ భాస్కర్ సార్ అదర్స్ అండ్ కి చేసాను సార్. అదర్ లక్ష్మణ్ సార్, సీడ్ ఫండింగ్ చేసి. ఓకే సార్. సార్ లక్ష్మణ్ సార్ అండ్ లక్ష్మణ్ సార్, భాస్కర్ సార్. సో ఇక సార్ మనం ఇక నుండి ఈ కంపౌండింగ్ చేసుకుంటే ఇంత అవుతుంది అంత అవుతుంది ఇది మనం చెప్పడం బంద్ చేసుకోవాలి. అంతే కదా సార్. సార్ ఇక్కడ అయిపోయింది మేమే ఇంకా. చెప్పిన వాళ్ళం. ఆ ఇప్పుడు టాపిక్ మేమే అయిపోయింది సార్. ఇప్పుడు ఆ టాపిక్ దాన్ని మనము ఇప్పుడు డియర్ పార్ట్నర్స్ ఎవరు కానీ ఒకటి సార్, మీ అందరికీ అయితే దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చెప్పన్నా సార్, ఎవరైతే స్టార్టింగ్ రోజు చేసుకున్నారో వాళ్ళు నిన్నటి వరకు అయితే తీసుకున్నారు కదా సార్. తీసుకున్నారు, చేసుకున్నారా లేదా? దట్స్ పాయింట్. మనం చేంజ్ చేయాల్సింది ఈ రోజు నుంచి మారుస్తున్నాం అంతే. మాట సిస్టమ్ మారింది, మాట మారుతున్నాం. లైవ్ ఏమంటారు సార్? ఉండాలి సార్. మనం లైవ్ లో లేకుంటే చాలా కష్టం ఏదైనా కానీ. ఆ, లైవ్ లో ఉంటే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ పాయింట్ మీరు మంచి పాయింట్ ఇస్తారు. అయితే ఇప్పుడు లక్ష్మణ్ సార్ మీరు మాట్లాడారు సార్, మీరు మాట పూర్తి చేద్దాం. అయితే ఇక్కడ భాస్కర్ సార్ అన్నట్టుగా ఏంటంటే, ఆ రోజు విని వెళ్ళిపోయిన వ్యక్తి ఒకవేళ ఆ రోజున 1,00,000 పెట్టుకున్నాడు. ఎగ్జాంపుల్ మనం చెప్పిన రోజు ఏది కాంపౌండింగ్ చేసుకుంటే ఈ విధంగా అవుతుంది అని చెప్పేసి పెట్టుకున్న రోజు తను 1,00,000 పెట్టుకున్నాడు. ఎగ్జాంపుల్ పెట్టుకొని నిన్నటి వరకు రాలేదు, ఈ రోజు నుంచి ఇంకా 4 రోజులు 3 నెలలు అసలే రావడానికో తనకు ఇది పెద్ద ఎఫెక్ట్ సార్. ఇది అరే సిస్టమ్ చెప్పింది ఏమో, నేను కోవిడ్ మీటింగ్ లో పెద్ద ఏదో చెప్తారటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాను, ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. ఏది ఒకళ్ళు అయితే ఎక్సెల్ షీట్ పట్టి చెప్పారు, ఒకళ్ళు మాట్లాడితే ఏం లేకున్నా ఇదవుతా అన్నారు, అదవుతా అన్నారు. మనమే కదా మాట్లాడుకున్నాం సార్, మనమే ఒక్కొక్క లీడర్తో మాట్లాడించాం కూడా, మనమే మాట్లాడుకున్నాం. నేను ఎవరు తప్పట్లేదు, జనరల్ గా చెప్తున్నా. సో ఇదంతా చేశారు. ఈ రోజు చూస్తే అరే ఏం అవ్వట్లేదే అంటే వాళ్ళకి లైవ్ లో ఉంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మీరందరూ రోజు లైవ్ లో ఉన్నారు కనుక, యాక్టివ్ లో ఉన్నారు కనుక మీరు అందరికి ఇప్పుడు అర్థమైపోయింది. మీకు ఆల్రెడీ సిస్టమ్ ఈ విధంగా మారడం జరిగింది అనేది మీకు అర్థమైపోయింది. వాడికి కూడా బాధ లేదు. కాకపోతే ఏంటంటే తను కూడా లైవ్ లో ఉంటే ఇంకో వ్యాలెట్ చేసేసుకుంటాడు అంతే. ఏమంటారు సార్? అంతే కదా సార్? సరే సార్. సో ఇప్పుడు లక్ష్మణ్ సార్ మీరేం చేయాలంటే, ఇంకా మీకు వ్యాలెట్లు మీకు ఉంటే వేరే ఉంటే నేను దీన్ని ఏ వ్యాలెట్ కు చేయాలనేది కొద్దిగా ఒక 1 అవర్ 1/2 అవర్ టైం తీసుకొని ఏది దేనికి ఉంది, ఇప్పుడు దేన్ని మళ్ళీ మెయిన్ వ్యాలెట్ చేయాలా. ఇప్పుడు మనం ఇందులో ఒక వ్యాలెట్ అనుకున్నాం సార్, ఇది మనకు మెయిన్ వ్యాలెట్, అన్ని దీని కింద ఉంటాయి అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలా, దీనికి 25,000 అయిందంటే అది మెయిన్ వ్యాలెట్ అయిపోయినట్టే, ఇంకొకటి 25,000 అయిందా అది మెయిన్ వ్యాలెట్ అయిపోయిన, ఇట్లా అనమాట. ఈ రకంగా చూసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి సార్. సార్ ఇప్పుడు ఈ చేంజ్ ఏంటండి? ఇప్పుడు అంటే యూజర్స్ పెంచడం కొరత ఏంటి సార్ ఇది చేంజ్? ఈ చేంజింగ్ అనేది ఏంటంటే సిస్టమ్ ప్రకారము యూటిలిటీ ఏది ఏమవుతుందంటే చెప్పనా సార్, యూజర్ పెరుగుతుంది అనుకుంటే మా సిస్టమ్ ఆలోచన ఏంటంటే, నువ్వు అదర్స్ ఫార్మింగ్ అన్న చేస్తావు, ఇంకొక వ్యక్తిని నీ రిలీజ్ అయిన దాన్ని ఎలాగో నేను పెట్టుకోలేను కనుక ఇంకో వ్యక్తిని చేపించావు అనుకోండి. ఎగ్జాంపుల్ మనం వేరే వాళ్ళకి ఒక ప్లాన్ అందిస్తాం అనుకోండి. ఏమైతే అప్పుడు నువ్వు ఆ డబ్బులు తీసుకొని నువ్వు చేసుకోవాలనుకుంటేనేమో ఇంకొక వ్యాలెట్ తీసుకొని చేసుకుంటావు. ఓకేనా? అట్లా కూడా ఒక యూజర్ పెరుగుతుంది అక్కడ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే దానికంటే బెటర్ గా నువ్వు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే, నాకు కొంతవరకు నేను డబ్బు బయటకు తీసుకోగలిగాను అంటే, నీకు రిలీజ్ అయి ఉంది సార్, అక్కడ రిలీజ్ అయి ఉంది 25,000 రిలీజ్ అయి ఉంది. సో ఈ 25,000 రూపాయలు ఎవరికైనా 25,000 రూపాయలతో ఒక వ్యక్తి వస్తే, ఇప్పుడు ₹1 ఉంది కనుక ఈ రకంగా మాట్లాడుతున్నాను నేను. సో ఈ 25,000 రూపాయలు సేల్ అంటే నువ్వు సేల్ చేసుకుంటున్నావు. నువ్వు సేల్ చేసుకుంటే బయట తీసుకోగలిగాడు, ప్రజెంట్ తనకు అవసరం ఉన్నది కాబట్టి
నెక్స్ట్ ఏమైంది, సిస్టమ్ లోకి ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశావు. ఇక్కడ ఏమైందంటే సార్ ఇద్దరికి బెనిఫిట్ జరిగింది, సిస్టానికి అవునండి. మీకు కూడా, సిస్టానికి అండ్ మీకు కూడా ఇద్దరికి జరిగింది బెనిఫిట్. సో సిస్టమ్ ఆలోచన ఇలా ఉంటుంది అనమాట సార్. ఎందుకంటే నాతో వర్క్ చేసే వారికి మనం అంటుంటాం కదా సార్, అరే కొంతమంది మనం మాట వింటుంటారు సార్, పెట్టుకుంటూ వెళ్ళడమేనా, నాకు అప్పుడప్పుడు మధ్యలో అవసరం అయితే కూడా రావద్దా, నేను తీసుకోకూడదా అని కూడా కొంతమంది ఉంటారు కదా సార్. సో చూడండి, మనం అప్పట్లో ఏం చేసాం సార్, టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేసుకున్నాము, ఏమంటాం క్రైటీరియా చేసుకున్నాము. సో మనకి ఎక్కువగా రిలీజ్ అయింది. మనం ఏం చేసాం సార్, కొంతమందికి 0.0001 మాత్రం రిలీజ్ అయ్యేది, మనకేమో 10, 20, 30, 50, 70, 100, రోజుకు 300 కూడా రిలీజ్ అయినాయి. అప్పుడు మనం ఏం చేసాం సార్, అదర్ ఫార్మింగ్ కూడా చేయించాం మనం. అంటే మన టీం వాళ్ళకో లేకపోతే బయట వాళ్ళకో అమ్ముకొని, అయితే 80 రూపాయలకు తక్కువ అమ్ముకోలేము మనం. సో ఒక 100 అమ్మినా కూడా 8,000 రూపాయలు వచ్చాయి. అంటే అర్థం ఏంటి, నీ అవసరానికి నువ్వు యూటిలైజ్ చేసుకోవడానికి ఇచ్చింది అవకాశం అప్పుడు. దాని అర్థం అదే కదా సార్. అవునే సార్, అవును. సో ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి, లేదా ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకున్న వాళ్ళకి, టీం ఉన్న వాళ్ళకి డబ్బులు రాకపోతే, బయటకు తీయకపోతే మనకేమనిపిస్తుంది అంటే, చేద్దాం కరెక్టే, ఏంది అంత ఓన్లీ ఎన్నో సంవత్సరాలకు వచ్చారని కూడా చేస్తున్నా, ఇప్పుడే తెద్దాం మనం, ఏం తీసుకోవద్దా అంటే. సిస్టమ్ ఏంటంటే అందరి గురించి ఆలోచిస్తే మన సిస్టమ్. సో దానివల్ల ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, మీరు వేరే వాళ్ళని తీసుకొస్తే మీకు డబ్బులు ఉంటేనేమో మీరే చేసుకోవచ్చు, నేను ఎందుకు అమ్ముకోవాలి ఇప్పుడు అని అనుకుంటేనేమో మీరే చేసుకోవచ్చు. ఆ రివార్డే వస్తుంది కనుక, చాలా వచ్చిన రివార్డే కదా నేను తీసుకుంటాను కొద్దిగా. ఎందుకంటే ఎవరికైనా కొంతమంది దగ్గర ఏమో డబ్బులు ఉంటాయి, కొంతమందికి ఏమో ప్రిన్సిపల్ అమౌంట్ తొందరగా బయటకు వస్తే మంచిగా అనేది ఉంటుంది సార్. ప్రిన్సిపల్ అంటే ఏంటి సార్, మనము ఇప్పుడు 1 లాక్ పెట్టుకున్నాము, 2 లాక్ ఇట్లా ఇస్తుంది సిస్టమ్, ఇంకొక 1 లాక్ ఇస్తుంది. ఈ 1 లాక్ ని మనం తీసుకుంటే ఇంకో 1 లాక్ మీద ఏమవుతుంది అంటే మనకు పెద్దగా భయం ఉండదు. అంటే అట్లా మన ఆ అమౌంట్ విధంగా చెప్పండి సార్. మన ఏమన్నారు? అమౌంట్ మనం తీసుకుంటాం కాబట్టి ఇక మనం భయం అనేది ఉండదు. సో ఇంకొకరికి కూడా మన లయబిలిటీ అంటే, నిన్న కూడా మనం ఏమనుకున్నాం సార్, నిన్న మనం మాట్లాడుకోవడం గుర్తుందా, సిస్టమ్ లయబిలిటీ అంటే బరువు బాధ్యతలు మోయేది ఎక్కువ, వేరే వాళ్ళకి పెట్టుకోదన్నమాట. ఇప్పుడు మీరు కూడా ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక 10 మందికి ఆల్రెడీ అవకాశం ఇచ్చున్నారు అనుకోండి మీ తరపున, ఇది సార్ ఇది మనకి ఫ్యూచర్ లో ఇలా ఉంటది అలా ఉంటది అని చెప్పేసి ఆల్రెడీ మీటింగ్ లో కూడా మీరు వినిపించారు. ఏమైంది, ఈరోజు చేంజ్ అయింది, వాళ్ళు వస్తే పర్వాలేదు, రాకపోతే కొంచెం హెడేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి మీరు ఏం చెప్పొచ్చు, సార్ ఈ విధంగా కూడా చేసిందని మీరు మళ్ళా మీకు ప్లాన్ మనం మార్చుకోవాల్సి వస్తుంది సార్. వాళ్ళకి చెప్పిన విధానం, విధి విధానం మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. ప్లాన్ మార్చుకోవాల్సి వస్తుంది. అవును సార్, ఎందుకంటే ఇది కంపల్సరీ అందరు నోట్ చేసుకోవాలి. నిన్ననే ఆల్రెడీ చంద్రశేఖర్ సార్ ఈ విషయం తీశారు. బట్ ఎందుకంటే మీ అందరికి తెలుసు, సరే అప్పుడే వచ్చిన తర్వాత వెంటనే మనం దాన్ని మనము మరి ఏమంటాం కదా, మనం అనుకున్నట్టు బిర్యానీ పెట్టిన తర్వాత వెంటనే మంచిగా తినిపించి, అరే తింటే చాలా ప్రాబ్లం అన్నం ఒకటి బాగోదనే ఉద్దేశంతో అది చెప్పలేం. ఈ రోజు మళ్ళీ మీరు అనుకోకుండానే దీన్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ మన వెంకటేశ్వర సార్ ఆల్రెడీ రియలైజ్ అయిపోయారు. సో అందుకని చెప్పేసి, అంటే ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ అంటే ఒక్కటి మళ్ళొకసారి ప్రూవ్ అయింది సార్. ఏంటంటే సార్ లక్ష్మణ్ సార్, సో ఎప్పుడైతే ఏదైనా వచ్చిందో దాన్ని అందిపుచ్చుకున్నాడే గొప్పోడు అవుతున్నాడు. అవును సార్, అవునవును. మన డౌన్ లైన్ ఫస్ట్ నుంచి కూడా అదే చూస్తున్నాం సార్. ఫస్ట్ నుంచి కూడా సిస్టమ్ ఇచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి కూడా అదే చూస్తున్నాం డౌన్ లైన్ అనేది. అన్ని ఏంటంటే వాళ్ళు మన మాట విని అవునవును సార్, అవును సార్, అవును. సో అది ఎందుకంటే సార్ ఇప్పుడు యూజర్స్ ఎలా పెరుగుతారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటి సార్, నాకున్న కింద డౌన్ లైన్ లో, నా డౌన్ లో 10,000 చేసి ఆల్రెడీ 17 వ్యాలెట్లే ఉన్నాయి సార్. ఇప్పుడు నా మెయిన్ వ్యాలెట్ లో అటు మళ్ళించుకుంటాను, అంటే 1000 నా డౌన్ లైన్ లో కొట్టుకుంటాను. అప్పుడు యూజర్ సైడ్ నుంచి వస్తారు కదా, యూజర్ సైడ్ నుంచి ఇక్కడ సిస్టమ్ ఏం జరుగుతుందంటే, యూజర్స్ సంబంధం లేకుండా సిస్టమ్ దగ్గర ఏవైతే టోకన్స్ ఉన్నాయో కంప్లీట్ చేయమంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, విత్డ్రా చేస్తున్నాం, మళ్ళీ దాన్ని యూఎస్డి కన్వర్ట్ చేసినప్పుడు సిస్టమ్ దగ్గరికి వెళ్తున్నాయి టోకన్స్. అది కాదు, ఏమంటారంటే యూజర్స్ అనేది ఎలా పెరుగుతారు అంటే, మన వ్యాలెట్స్ లో మనమే చేసుకుంటాం కదా, యూజర్స్ అనేది ఎలా పెరుగుతారు అని అడుగుతున్నారు సార్. లక్ష్మణ్ సార్, అది యూజర్స్ అనేది ఎలా పెరుగుతారంటే, ఇప్పుడు మీకు భాస్కర్ లక్ష్మణ్ సార్ మీరు అదే అడిగింది, మీ పాయింట్ అదేనా?
ఇప్పుడు అదే నాకు డౌన్ లైన్ లో ఉన్నాయి సార్, నా ఓన్ వ్యాలెట్ ఉన్నాయి. ఏమైంది? సార్ హలో చెప్పండి సార్, చెప్పండి. అక్కడ డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది సార్కి. అది మీరు చెప్పింది లేదు నాకు అర్థమైంది సార్. మీరు ఏమంటున్నారంటే మీ వ్యాలెట్ లో మేము మన వ్యాలెట్ లో మనమే చేసుకుంటున్నాం కదా, అలాగే యూజర్స్ ఎందుకు పెరుగుతారు సార్ అని మీరు అంటున్నారు. ఓకేనా సార్? కానీ అవును సార్. నేను అనేది ఏంటంటే సార్, మీ ఒక్కళ్ళ దగ్గర 17 వ్యాలెట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ కొంతమంది 1 lakh అలా చేసుకున్న పర్సన్స్ ఉంటారు కదా సార్. ఇప్పుడు చేసుకున్న అవును పర్సన్స్ దగ్గర వేరే వ్యాలెట్ ఉండకపోవచ్చు. ఓకే, వాళ్ళు ఏం చేయాలి సార్? కంపల్సరీ అనేది వేరే వ్యాలెట్ అనేది చేసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిందే కదా సార్. అంటే మీ ఒక్కళ్ళ గురించి కాదు కదా సార్, మొత్తం అందరి గురించి అది అవునండి. అన్నమాట. అంటే మెయిన్ లీడర్స్ అనే వాళ్ళకి ఎవరికైనా డౌన్ లైన్ లో వ్యాలెట్లు ఉన్నాయి సార్, ఓన్ వ్యాలెట్లు ఉన్నాయి. మెయిన్ లీడర్స్ అవును అందరికి సార్, కూడా ఉన్నాయి. అవును సార్. సిస్టమ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఓకే సార్, మీరు ఒక 1 year కంటిన్యూ చేస్తారు లేదా 2 years కంటిన్యూ చేస్తారు. అప్పటికి ఆ వ్యాలెట్స్ కూడా 25,000 అని కంప్లీట్ అయిపోతుంది కదా సార్. కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా మీరే మళ్ళీ అయినా సరే మళ్ళీ కొత్త వ్యాలెట్ చేసుకోవాల్సిందే కదా. అది అనమాట సిస్టమ్ మోటివేషన్ ఏంటంటే అది. సార్ అక్కడ కొత్త యూజర్స్ వచ్చినట్టు ఉంటారు. లేదు సార్. మీ 17 ఉన్నాయి కదా ప్రజెంట్, ఇంకొకటి 2 చేసుకున్నారంటే వాళ్ళు యూజర్స్ అయినట్టే, కనెక్ట్ అయినట్టే సిస్టానికి ఆటోమేటిక్ గా. మీరు ఒక 5 మంది 5 మీవే ఉండొచ్చు కానీ సిస్టమ్ తెలియదు. అంటే మీ ఒక్కొక్కరికి ఒక నేమ్ ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ. జస్ట్ ఏంటంటే మనకి ఎన్నైనా ఒక 10, 20, 17 ఉన్నాయి, ఇంకొక 10 చేస్తున్నా 27 అవుతాయి. అంటే 27 మంది కమ్యూనిటీ వచ్చినట్టే ఉంటది. అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అడుగుతుంది. అంటే ఒక వ్యక్తి 20 చేస్తున్నారా 100 చేస్తున్నారు సిస్టమ్కి ఏం తెలియదు. ఏదంటే కనెక్టివిటీ ఎంతమంది అయినారు నా కమ్యూనిటీ అని చూస్తుంది సార్. ఇక్కడ గమనించాల్సింది మనం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే అండి. క్లియర్ కదా సార్ మీకు? సార్ ఓకే అండి, అర్థమైంది. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్. మన ఓన్ వ్యాలెట్లకైతే బిఎన్బి కట్ అవ్వకుండా ఉంటుందా? మన సొంత వాటికి. ఎలవర్తి గారు, మన ఓన్ వ్యాలెట్ కైనా బిఎన్బి కట్ అవ్వకుండాను బయట వాళ్ళు వచ్చినట్టు బిఎన్బి కట్ అవుతుంది ఏమన్నా? దేనికైనా బిఎన్బి కట్ అవుతుంది కదా సార్. మరి అప్పుడు మనం కూడా బయట వాళ్ళ కింద లెక్క, కింద వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళ కిందనే సార్. ఎంత పెరిగితే అంత మడసంగా బిఎన్బి కట్ అవుతానే ఉందిగా. ఇంకా ఎక్కువైనా కూడా మనం సాహసం చేసి మరి దాంట్లో చేస్తున్నాను. మనం ఓన్ అయినా బిఎన్బి కట్ అవ్వకుండా ఉంటే అప్పుడు మనకి నెంబర్స్ పెరిగినట్టు లెక్క, లేకపోతే సిస్టానికి దిగినట్టు అట్లా కానీ సరే ఏదైనా మరి దాంట్లో మనం జర్నీ చేస్తున్నాం. ఏది జరిగినా మన మంచి కోసం మన మాలవతి రమేష్ గారు అంటారు. మరి ఆ రోజులు ఇప్పుడు ఒక చిన్న సామెత అండి, చాకలోడు వాగులో ఉండి ఈ కాసిన మంచి ఈ కాసిన గుడ్డతుకు తాగుదాం, ఒక్కింటికి తాగుదాం అని చెప్పి ఇంకా ఈ మనుషులు తాకుండానే చచ్చిపోయాడు అంట. అట్లనే కోట్లు పెట్టి 10,000 పెట్టిన వాళ్ళైనా ధన్యులేనండి. మన పీవీసీ మెటాలో 25,000 అంటే లిమిట్, మంచి ఇది చేసినట్టే మనకి సిస్టము. ఇంకా లక్షలు పెట్టిన వాళ్ళు ఇంకా రేపు వాళ్ళకి నిద్ర పట్టదు, ఆరోగ్యం ఉండదు, నిద్ర పట్టదు అవన్నీ చూసుకొని. అట్లా డబ్బులు ఉన్న వాళ్ళే మనం కాదని అనకూడదని కాదు, కానీ వాస్తవంగా మన లిమిట్ కి మరి సిస్టమ్ ఏదైనా ఇప్పుడు మన విజయవాడలో ఒక రేత్రికే అయోమయం అయిపోయిందండి. మరి ప్రపంచమే కనుదెరిసిందంటే యూనివర్సల్ ఒక రోజుకే మనకి ఈ 25,000 ఎంత అయితే మనకే తెలియదు. ఈ కూడబెట్టలేక జాగ్రత్త పడలేక ఇబ్బంది పడాలి. అందుకని నేను కూడా లిమిట్ కనే పెట్టేశారు. మరి అంటే ఉన్నోళ్ళు పెట్టుకున్నా పర్లేదు, కానీ అప్పు సప్పు చేసి పెట్టాల్సినంత అనేసి ఏం లేదులే. మరి సిస్టమ్ ఏ రోజుకైనా న్యాయం చేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి సిస్టంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు అయితే 10 రూపాయలు సంపాదించుకున్నారు, కబడ్డీ కోర్టు నుంచి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు. మరి మనకేం అన్యాయం చేయలేదు. ఆ 100 పాయింట్లు తెచ్చి సీడ్ పెట్టుకుంటే సీడ్ ఫండింగ్ చేసుకుని ఆ రోజు ఫార్మింగ్ చేసుకున్నాము. మరి మనకు కూడా వేసేటి బాగానే వచ్చింది, కానీ ఇంకా ఆ రుచులు అనేవి త్వరలోనే చూపిస్తానని ఆశిస్తున్నాము. మరి కోర్టులోంచి బయటకు వెళ్లకుండా అట్లానే జర్నీ చేస్తున్నాం సిస్టమ్ తోటి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అట్లానే ఏదో ఒక రోజు న్యాయం జరిగింది. ఇప్పుడు రైతు పంట కేడేస్తే పోయిందని ఆ ఏడుతోటి పొలం వదిలిపెట్టాడుగా, అట్లానే మనం కూడా అందరం శ్రద్ధగానే చేస్తున్నాం సార్. మరి ఏదైనా డబ్బున్న వాళ్ళు పెట్టుకుంటే పర్లేదు, కానీ మరి నేనైతే ఆస్వాదిస్తున్నాను, సమర్థిస్తున్నాను. 25,000 ఇచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది. ఇంకా 10,000 ఇచ్చినా పర్వాలేదు, వాటికి ఏదైనా ఒక రోజు రేట్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉంటాము అనేది వెంకటేష్ గారు నా ఒపీనియన్. అది సిస్టమ్ మొత్తం ఏదో ఒక రాజు దగ్గరికి వెళ్తే, అవునవునవును, ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే నా పొలం ఎంత అన్నాడంట. వీళ్ళకి ఏం చెప్పాలి అర్థం కాక 4 ఎకరాల పొలం 4 ఎకరాల దాకా పరిగెత్తి ఆగాడు.
ఇంకా నీకు ఎంత లెక్క పరిగెత్తి అంత రాసిస్తానంటే పరిగెత్తి బొక్కబాళ్ళు పడి తెచ్చాడంటాడు. ఈ 4 ఎకరాలు నాకు ఎంతవరకు చాలని ఆగాడు. వాడు చివర 4 ఎకరాలు పండించుకొని తినడానికి ఉన్నాడు, వాడేం లేకుండా పోయినాడు. కానీ మనం కూడా మితిమీరినంత ఆశ మానవుడికి ఉండాలి, కానీ మన లిమిట్ కొరకే మనం కూడా జాగ్రత్తగా అందరం ఆరోగ్యంగా అష్టైశ్వర్యం గురించి 10,000 పెట్టిన అసలు ఎంతని మన సిస్టంలో ఉండేవాళ్ళు ఎంత పెట్టి ఉన్నా కూడా దానిలే అందరం బిలియనర్స్ మనం హ్యాపీగా. అందుకనే చిన్నగా ఒకరినొకరు మోటివేట్ చేసుకుని జాగ్రత్తగా అసలు ఈ జూమ్ మీటింగ్ జరగటం, ఇందులో మా రాజేష్ గారు మరి శంకర్ గారు ఇలాంటి మీటింగ్లు మనం ఉండటం కూడా చాలా అదృష్టవంతులు, చాలా హ్యాపీ. ఈ టైంలో ఇంతగా అందరం ఒకసారి కలిసి మాట్లాడుకున్నాం అంటే ఎంతో సంతోషం. నేనైతే వ్యాపారం అంటున్నా కానీ ఇది చాలా సంతోషపడతానండి. ఇలాంటి అందరూ మరి ఇందా భాస్కర్ గారు మాట్లాడుతుంటే ఒక్కొక్క పాయింట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారా మన జూమ్ లోని, అసలు ఒకళ్ళు డిఫరెంట్ ఒకళ్ళు మాట్లాడేదానికి చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. అందరు కూడా అయితే బిలీవ్ అందరం నమ్మకంతో ఉన్నాం సార్. మనం జర్నీ చేసేవాళ్ళం, ఏం ఇబ్బంది లేదు. మా మాలా షమేత్ గారు అంటారు ఇప్పుడు కూడా, మరి ఏది జరిగిన మన మంచిగా సార్ అనే మాట లాస్ట్ లోకి వచ్చేసరికి ఒక పాయింట్ తోటి బేస్ అయిపోతాం సార్. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా తప్పకుండా అందరం విన్ అవుతాము. మన రాజేష్ గారు వెంకటేష్ గారు కోవిడ్ నుంచి రాగానే మనం పొజిషన్లోకి వచ్చిన తర్వాత మరి కోటకొండలో మంచి మీటింగ్ చేసుకుని మనం చక్కగా అందరం హ్యాపీగా ఉందాం సార్. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ విశ్వం ఉంటుందండి, గాడ్ బ్లెస్ యూ, తదాస్తు ఉంటుంది. ఆ రోజులు వస్తాయి సార్, కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ. పాపం సార్కి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా అట్లనే మాట్లాడుతూనే ఉన్నారు సార్ కూడా. థ్యాంక్ యూ సార్. రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటేష్ గారు, రాజేష్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వీరాంజనేయ సార్ వీరాంజనేయ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మనకు మన సిస్టమ్ లో ఏదైతే చేంజెస్ వచ్చిందో, నిన్న ఏదైతే అప్డేట్ వచ్చిందో చాలా యూస్ఫుల్ అప్డేట్ సార్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ దానబోయిన శంకర్రావు సార్ 10,000 పీవీసీ మెటాతో కాంపౌండ్ చేసుకుంటే ఎలా ప్రాఫిట్ చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత 31,000తో చెప్పారు. ఇవన్నీ ఈ సిస్టమ్ చేసుకొచ్చిన చేంజ్ కి వీటికి ఎట్లుందంటే, ఇప్పుడు ఆ 10,000 చేసిన వ్యాలెట్ ఒకటే రన్ అవుతా ఉంటుంది, ఒకదాన్నే కాంపౌండ్ చేసుకుంటా ఒకటే రన్ అవుతుంది. ఆ చేసినట్టుకున్న ఎవరైతే 10,000 పెట్టారో, ఎవరైతే 1,00,000 పెట్టారో లేదా 50,000 పెట్టారో, వాళ్ళు కాంపౌండింగ్ చేసుకుంటా అంటే ఆ ఒక్క వ్యాలెటే దానిలో ఎక్కువ హై వెళ్ళిపోతుంటారు. సో అదర్ గా పీవీసీ మెటా యూజ్ చేసేటువంటి అవకాశం లేదు, ఆ కమ్యూనిటీ వచ్చే అవకాశం లేదు. అతనికి వేరే కమ్యూనిటీ పెంచుకోవాల్సిన ఆలోచన రాదానికి. ఎందుకంటే కాంపౌండింగ్ అన్న ఆప్షన్ ఉన్నప్పుడు తనకున్న ఏదైతే 10,000 రూపాయలు 10,000 పీవీసీ మెటల్ సీడ్ ఫండింగ్ చేశారో దాంట్లో వచ్చేటువంటి రిలీజ్ అయ్యే రివార్డ్ తోనే ఆయన కాంపౌండింగ్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఉంటాడు. కాబట్టి సో ఇవన్నీ కూడా సిస్టమ్ ఆలోచించి, సో ఇది సరైన పద్ధతి కాదు, కమ్యూనిటీ తీసుకురావాలా అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇది సిస్టమ్ కి వేరే ఆప్షన్ లేదు సిస్టమ్ కి. ఇప్పుడు ఒక వ్యాలెట్ 25,000కి మించి చేయదు. 25,000 ఇప్పుడు నువ్వు ఏదైతే 1,00,000 పెట్టావో లేకుంటే 10,000 పెట్టావో, కాంపౌండింగ్ మీకు 25,000 వరకు దాన్ని రీకాంపౌండింగ్ చేసుకోవచ్చు. నువ్వు 25,000 అవుతాను, తర్వాత ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేసుకుంటే సిస్టమ్ కు వ్యాలెట్ యాడ్ అవుతుంది, నీకు వచ్చేటువంటి రివార్డ్ అందులో నువ్వు కూడా మళ్ళీ నువ్వు 25,000 వరకు కాంపౌండింగ్ చేసుకోవచ్చు. ఈ 25,000 లో వచ్చేటువంటి ఏదైతే మీరు ఫస్ట్ చేసిన దాంట్లో నీకు రిలీజ్ అవుతా ఉంటుంది రివార్డ్. ఎందుకంటే అది 50,000 వరకు రావాలి కదా, డబుల్ 200% వరకు కదా. సో ఒక 10,000తో మీరు ఆ కాంపౌండింగ్ అనేది మాక్సిమం 100% కొలాప్స్ కాకపోయినా కూడా కొంతవరకు ల్యాప్స్ అయింది, కొంతవరకు. కానీ తీసుకున్నటువంటి నిర్ణయం, సిస్టమ్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆలోచన అనేది చాలా మంచిది. కమ్యూనిటీని ఈ చేంజెస్ అన్ని కూడా ఏంది ఇలా చేస్తుంది, మళ్ళా బిఎన్బి ఖర్చు అవుతుందని వీరాంజనేయ సార్ అన్నారు. సార్ ఇది జరగాలి సార్. ఈ మార్పు జరగకపోతే, కమ్యూనిటీ పెరగకపోతే, నీ వ్యాలెట్ లో నా వ్యాలెట్ లో కొన్ని 100 మంది 1,000 మంది దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్ లో ఉన్నటువంటి పీవీసీ మెట రేట్ పెరగదు. ఇది కొన్ని చేదుగా అనిపించినా, కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా కూడా మనం అందరూ స్వాగతించాలి. సిస్టమ్ ఏది తీసుకున్నా కూడా పీవీసీ మెటా ప్రాజెక్ట్ ని కిల్ చేసుకోవడానికి చేయదు. పీవీసీ మెటా ప్రాజెక్ట్ ని తనంటే తనకు చంపుకోదు, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలా. ఆ ప్రాజెక్ట్ ని డెవలప్మెంట్ తీసుకురావాలా, ముందుకు తీసుకెళ్లాలా, కమ్యూనిటీకి న్యాయం జరగాల, మార్కెట్ లో ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలనే తీసుకుంటది ఏ నిర్ణయం అయినా. అది మనం యాక్సెప్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలి ఈ విషయాన్ని. పీవీసీ మెటా రేటు పెరిగే విషయంలో కానివ్వండి, మార్కెట్ లో ఒక మంచి స్థాయికి పొజిషన్కి రావాలనే ఉద్దేశంలో కానీ, కొన్ని నీకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా అదే రైట్.
ఏ ఒక్కరి కోసమో సిస్టమ్ పాజిటివ్ గా అయ్యో ఆయన నష్టపోతాడేమో, ఆయన ఇన్ని లక్షలు పెట్టేస్తున్నాడు, ఆయన నష్టపోతాడేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నిన్న రాజు సార్ చెప్పారు క్లియర్ గా, సెంటిమెంట్ ఉండదని. బిజినెస్ లో సెంటిమెంట్ అసలు ఉండదు. అది చాలా మీనింగ్ఫుల్ వర్డ్ అది. సో ఇక్కడ మెయిన్ గా ఫర్ ఎగ్జాంపుల్ రైతు ఒక టమాటా ఎక్స్పర్ట్ దగ్గరికి పోతే ఆయన దగ్గర కూర్చుంటే టమాటా ఎలా పండించదో ఆయన క్లియర్ గా తెలుస్తుంది. లేదా ఇంకో పంట ఎక్స్పర్ట్ దగ్గర పండించే రైతు దగ్గర పోతే ఆ పంట ఎట్లా దాంట్లో ఉండే నొసుగులని చెప్తాడు. ఇట్లా క్రిప్టో నాలెడ్జ్ ఉన్న దగ్గర కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు, క్రిప్టో నాలెడ్జ్ తో కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు దానిలో ఉన్నటువంటి నొసుగులు ఇవన్నీ తెలుస్తాయి. సో పీవీసీ మెటా గురించి తెలుసుకోవాలంటే నువ్వు మీటింగ్ రావాలి. మీటింగ్ లోకి వస్తేనే రెగ్యులర్ గా మీటింగ్ లోకి వచ్చి లీడర్స్ చెప్పే ప్రతి ఒక్క మాటని విశదీకరించి ఆలోచించాలి. మీటింగ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈ రోజు ఏమైతే విన్నామో దాని గురించి ఆలోచించాలి. చాలా యూస్ఫుల్ పాయింట్స్ ఈ రోజు సెషన్ లో జరిగాయి. మీకు మీరు ఒకవేళ రికార్డ్ వస్తే మళ్ళీ రిపీటెడ్ వినండి. సిస్టమ్ తీసుకున్న ప్రతి పాయింట్ నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనిపిస్తుంది. కొంతమందికి ఇబ్బంది కలిగినా కూడా ఇదే రైట్ సార్. థ్యాంక్ యూ సార్. నాకైతే వాయిస్ రావట్లేదు. అవును సార్, మాట్లాడుతున్నా వాయిస్ సార్ ఎవరైనా? ఓకే, థ్యాంక్ యూ. టైం కూడా అయింది అయినా కూడా, బట్ నాకు ఇక్కడ కొద్దిగా అంత చిన్న డిస్టర్బ్ అయ్యి నేను వెళ్ళలేకపోయాను. ఇట్స్ ఓకే. ఎనీవే, చంద్రశేఖర్ సార్ ఏదో చెప్తున్నారు. అవును, ఏంటంటే ఓకే, నో ప్రాబ్లం. సో డోంట్ వరీ, బీ హ్యాపీ సార్. ఎందుకంటే సిస్టమ్ మరి మనము ఒకటి సిస్టమ్ తీసుకున్న నిర్ణయానికి మనము అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం అనుకుంటున్న మైనస్ పాయింట్ ఏంటంటే సిస్టమ్ మంచి నిర్ణయం తీసుకుంది. మనకు మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చిన్న వ్యక్తికి, ఇప్పుడు పెద్ద వ్యక్తి అనుకోండి, ఇప్పుడు సో బిఎన్బికి టెన్షన్ లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సిస్టానికి యూజర్స్ పెరుగుతున్నారు 100%, బట్ కావాల్సింది కూడా అదే. కొద్దిగా బిఎన్బి అనేది మళ్ళీ మనకే కొంచెం ఇదనమాట. ఇంకో వ్యాలిడ్ యూజ్ చేయాలంటే కూడా ఆ వ్యాలిడ్కి మనకు బిజినెస్ మన బిఎన్బి అనేది కొంచెం కట్ అవుతుంది. అది ఒకటే తప్ప మిగతాది ఏం కాదు. సో ఎందుకంటే ఇప్పుడు బిఎన్బి అనేది మనం ఊరికే ఎందుకు వాడుతున్నామంటే ఒకసారి ఏమంటాం కదా, ఒక నైట్లో మారిపోతుంది. అలా మారిపోయిన తర్వాత ఇవన్నీ మనం మర్చిపోతాం అనమాట. ఈ బిఎన్బిలు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు నేను కూడా సార్ ఇంతకుముందు బిఎన్బి ఛార్జెస్ ఎక్కువ అనేవాడిని. సో ఈవెన్ వేరే బిజినెస్ చేస్తున్నాను, అక్కడ కూడా ఆ ఛార్జ్ ఎంత పడుతుంది నాకు తెలిసి వస్తుంది కనుక ఇప్పుడు నేను ఎక్కువ బిఎన్బి గురించి ఆలోచించట్లేదు. అట్లా అనమాట. అంటే ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకుంటామో, అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తర్వాత ఇంతేలే అన్న అయిపోతుంది అనమాట. బట్ ఎప్పుడైతే మనం పూర్తిగా మనకు తెలియనప్పుడు అబ్బో కొత్త విషయాలు వచ్చిన కొద్ది ఇట్లనా అట్లనా సంథింగ్. సో ఎప్పుడైనా ఏ యొక్క కాన్సెప్ట్ వచ్చినా కూడా మార్పులు అనేది కంపల్సరీ. ఇప్పుడు 2 years అయిపోయింది. సో 2 years వరకు కొన్ని తీసుకొచ్చాడు. కొంతమంది ఒక రకంగా సంపాదించుకున్నారు, ఇంకో రకంగా సంపాదించుకున్నారు, ఇంకొక రకంగా సంపాదించుకున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ 2 years డిఫరెంట్ గా ఉండబోతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా సంపాదించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 25,000 అనేది వచ్చింది. సో ఇంకో 1 year తర్వాత 10,000 పెడతారు కావచ్చు. చెప్పలేం, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, చెప్పలేం. ఆ విధంగా ఉంటుంది మరి. ఎందుకంటే సిస్టమ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇనిషియల్ పీరియడ్ లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అనుకున్న దానికంటే కమ్యూనిటీ ఎక్కువ వస్తే ఇంకా కొన్ని కలపాల్సి వస్తుంది. ఆన్లైన్ చేంజెస్ కాకుండా కలపాల్సి వస్తుంది. కొన్ని అంటే ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డిపెండ్ అంతా కమ్యూనిటీ పైన ఉంటుంది అనమాట. సో ఎనీవే, నో ప్రాబ్లం సార్, డోంట్ వరీ, బీ హ్యాపీ. సో మనం హ్యాపీగా ఉంటూ హ్యాపీగా చేసుకుంటూ వెళ్దాం ముందుకి. ఓకే. సో ఈరోజు గ్రూప్లో ఎవరో ఇది అప్డేట్ అయితే కొత్త వ్యక్తి అనుకుంటాను, సార్ పేరు నాకు తెలియదు. అక్కడ ఇక అయిపోయింది సంథింగ్ ఏదో మెసేజ్ పెడుతున్నట్టున్నాడు. సో అంటే కొత్త వ్యక్తులకు అలా ఉంటుంది అనమాట. కొత్త అప్డేట్లు కొత్త వ్యక్తి కావచ్చు, లేకపోతే పాత వ్యక్తి అయితేనేమో కావాలని రెచ్చగొట్టినట్టు మాట్లాడడం అనమాట. అప్డేట్లోకి వెళ్తే ఇది అప్డేట్ అనేది మనకు వెన్నతో పెట్టిన విద్య. లో అప్డేట్కి వెళ్తుంది అంటే ఏదో కొత్తదనం రాబోతుందని అర్థం మనకు. అంతే కదా, అప్డేట్ అంటే కొత్తదనం, నవీకరణ అంటే కొత్తదనం. సో వేరద్దా మనం సంతోషంగా ఉండాల్సింది అనమాట. అట్లా సంతోషంగా ఉండాల్సిన విషయంలో ఎవరో ఏదో పెట్టినారు కదా గ్రూప్ లో, అది మన జీసీ గ్రూప్ లో. సో అందుకే నేను ఒక వాయిస్ మీద పెట్టాను. చూడండి సార్, మీకు ఇది
ఓకే పోయింది ఇక అయిపోయింది అని మీరు మాట్లాడే బదులుగా అది మీ యొక్క లైఫ్ కి మీరు అనుకుంటున్నారు, మీ లైఫ్ కి అది అయిపోతుంది. కానీ పర్లవెల్ పీవీసీ అనేది అది వేల సంవత్సరాలది అని చెప్పేసి నేను అన్నాను. నువ్వు నీకు వేరే దారి దొరికితే వెళ్ళిపో, ఎవరు నేను ఆపేది? నువ్వు వెళ్ళాలనుకుంటే కనుక నిన్ను ఎవరు ఆపుతలేరు, ఆపిన నువ్వు ఆగవు, అంతే కదా. సో నువ్వు రావాలనుకున్నప్పుడు కూడా ఎవరు నేను లోపలికి మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని కూడా నేను ఆపరు. నువ్వు బయటకు వెళ్తానా ఓపెన్, ఎప్పుడైనా వెళ్ళిపో, నో ప్రాబ్లం. బట్ నీ వల్ల 10 మందిని ఖరాబ్ చేయకు, మంచి చేయి. నీ వల్ల 10 మంది ఖరాబ్ కాకుండా చూసుకో, అంతే. ఓకే, సో థ్యాంక్ యూ. మరి టైం కూడా చాలా అయింది కనుక, సో ఇప్పుడు ఇందాక వీరంజన్ సార్ కూడా మాట్లాడారు, తర్వాత శ్రీనివాస్ సారు, భాస్కర్ సారు, చంద్రశేఖర్ సారు, ఇంకా నాకంటే నేను ఆ మీటింగ్లో కొద్దిసేపు 1/2 అవర్ నేను డ్యూటీలో ఉండలేను, అంతకుముందు మాట్లాడిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సో ఇక్కడ మరి ఈ రోజు సెషన్ ఇక్కడ ఎండ్ అవుద్ది. రేపు మళ్ళీ 9:40 మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. జై పీవీసీ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. నమస్తే. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా ఇస్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగన్ సార్. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకా 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 క్రియేట్ అవ్వాలి సార్. మీ యొక్క వ్యాలెట్ ఇంకా ఎక్కువ కావాలి అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 25,000 అంటే మీ అలాంటి వాళ్ళకి చాలా చాలా తక్కువ. సో మీకు ఇంకా మీరు ఇంకా వ్యాలెట్ పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.